ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామములకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ తెలంగాణ మొదటి త్రైవార్షిక సమావేశంలో మీతో కలిసి ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే ఈ గొప్ప భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించినందుకై నేను ప్రభుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమావేశానికి వచ్చి నేను కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి, చాలామందితో సహవాసం కలిగి ఉండడానికి, అలాగనే నూతనమైన అనేక మంది సహోదరులతో పరిచయం కలిగి ఉండడానికి ప్రభు ఇచ్చిన కృపకై నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తెలుగు భాష మాట్లాడే ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక జిల్లా, అక్కడ ఆ రాష్ట్రంలో ఒక జిల్లా చాలా చిన్నచూపు చూడబడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం, మేము వెనుకబడిన వారు. అలాంటి జిల్లాలో చాలా మారుమూల ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేత రక్షింపబడి, ఆయన మహాకృప చేత బలపరచబడి ఆయనలో సాగుతున్న నేను ప్రభు యొక్క పనికి పిలువబడినప్పుడు ఎక్కడైతే నేను ఏ గుంపును విడిచి ప్రభువులోకి వచ్చానో ఆ గుంపులో ఉండేటువంటి విశ్వాసానికి చెందిన నాయకులు ఉన్న ప్రాంతంలో ఒకే ఒక్క రాయి లేదంట, లేకపోతే అదే కాశీ అయి ఉండేది. దాని పేరు శ్రీముఖలింగం. దాని చుట్టూ 59 గ్రామాలు ఉన్నాయి. నేను ప్రభు చేత ఆ స్థలములకు పంపబడినప్పుడు ఈ 59 గ్రామాలలో ఒక క్రైస్తవ సంఘము కూడా లేదు. తర్వాత ఎప్పుడో ఆ ప్రాంతాలకు ఉద్యోగం కొరకు వచ్చిన అక్కడక్కడ కొన్ని క్రైస్తవ విశ్వాసం కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వారు కూడా నామకార్థ జీవితంతోనే కొనసాగుతూ ఉన్నారు. అలాంటి ప్రాంతానికి పిలువబడినప్పుడు మరి ఆ ప్రాంతానికి పోవాలి అంటే ప్రాముఖ్యంగా నేను కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరత ప్రభు నా ముందుకు తెచ్చారు. ఒకటి, నా ఫ్యామిలీని త్యాగం చేయాలి. రెండవది, నా ఫెలోషిప్ని త్యాగం చేయాలి. మూడవది, నా ఫ్యూచర్ను కూడా త్యాగం చేయాలి. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చిన ఆ సంగతులను బట్టి నేను ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మోషే మిద్యాను అరణ్యంలో బతికినట్టు నా బ్రతుకు కూడా ఆ పల్లెట గ్రామాల్లో చాలా కాలం మ్రగ్గిపోయిందని చెప్పాలి. మరలా ప్రభు ఆ స్థలాలలో సంఘ స్థాపన చేసి కొంతమందిని ప్రభు కొరకు సిద్ధపరుస్తూ దాదాపు ఇప్పుడు 59 గ్రామాలలో 28 మేజర్ విలేజెస్లో ప్రభు సంఘాలు ఉన్నాయి. ప్రభు అట్లా పనిచేయడానికి వాస్తవంగా బలపరిచారు. ఎవరైతే ఆ పరిచర్యలో ప్రభువులోకి వచ్చారో వాళ్ళని నాయకులుగా చేసి ఆ స్థలంలో పెట్టిన తర్వాత మరలా ప్రభు విద్యార్థులతో కలిసి పనిచేయడానికి మళ్ళీ పట్టణంలోనికి నన్ను తీసుకుని వచ్చారు. నేను పట్టణంలోకి వచ్చి పరిచర్య చేసింది చాలా తక్కువ సంవత్సరాలే అయినా ప్రభు అక్కడక్కడ పనిచేయడానికి ఆయన ద్వారాలు తెరిచి నన్ను నిలవబెడుతున్న విధానం చూసినప్పుడు నా మట్టుకు నేను ప్రభుని స్తుతించకుండా ఉండలేను. నేనేంటో నేను ఎరుగుతాను, కానీ మీ బోటి వారి ముందు నిలబడి దేవుని వాక్యంతో పరిచర్య చేయటం
ఇది నిజంగా ప్రభు నాకు అనుగ్రహించిన మహాభాగ్యమని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అటు తర్వాత ఒక దేవుని సేవకుడు ఈ తెలంగాణకు చెందిన ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు, బ్రదర్, తెలంగాణలో ఎప్పుడైనా మీరు పరిచర్య చేయడానికి ప్రభు మీకు ఏదైనా ఒక అవకాశం మీకు ఇస్తే మీరు ఎన్నడూ నో అని చెప్పకండి. అది విద్యార్థుల మధ్య పరిచర్య అయినా, సేవకులకు దేవుని వాక్యం నేర్పించే పని అయినా మీరు నో అని మీరు ఎప్పుడూ చెప్పొద్దు. కారణం ఇక్కడ ఉన్న అవసరత అలాంటిది అన్నారు. అన్న తర్వాత ఆ మాట ఎందుకో హృదయంలో గట్టిగా నిలవబడింది. కనుక ఆశతో నా సేవా యాత్ర ఆరంభిస్తున్న ఈ దినాల్లో ప్రభు కనికరించి తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు, చాలా పల్లెట గ్రామాలకు కూడా వెళ్ళాను ఈ రాష్ట్రంలో. కనుక అలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తే నడిపిస్తూ ఉన్న ఈ తరుణంలో ఈ కాన్ఫరెన్స్లో మీతో ఉండి ఇలా సావాసం చేసే అవకాశం కలిగించిన ఈఎస్ఐ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, ఈ కాన్ఫరెన్స్ కమిటీ వారికి నేను మరోమారు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా అభినందించాలి. వాక్యం చెప్పడం అయిన తర్వాత నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఈ తెలుగు భాష మాట్లాడే ఈ విశ్వాసుల గుంపులో తెలంగాణ వాళ్ళకు ప్రత్యేకత నేను ఎక్కడికి పోయినా చెబుతాను. దేవుని వాక్యం ఏదైనా వారి జీవితం వరకు వస్తే సిగ్గుపడకుండా, మోమాట పడకుండా, ఎవరైనా వింటారేమో అని కూడా ఆలోచించకుండా ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ తప్పిదం నిజంగానే నా దగ్గర ఉంది, నేను మీతో నాది చెప్పుకొని మార్పుకు నేను ఇప్పుడే ఒక తొలి అడుగు వేస్తున్నాను అని చెప్పే అభ్యాసం తెలంగాణలో ఉండే చాలామందికి ఉంది. మీ ముందు చెబుతున్నానని కాదు, ఎక్కడికి పోయిన మాట చెబుతాను. కనుక ఇక్కడ కూడా కాన్ఫరెన్స్లో చాలామంది మీరు వచ్చి ప్రభు మీతో మాట్లాడిన విషయాలు పంచుకొని ఆ తప్పిదాలకు స్వస్తి పలికి ఒక నూతనమైన ఆరంభాన్ని ప్రభువులో కలిగి ఉండాలని మీరు చెప్పిన సాక్ష్యాలు నిజంగా నాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నా మట్టుకు నేను నమ్ముతున్నాను, ఈ పరిచర్య ప్రభునందు వ్యర్థము కాదు. దీనికి ఫలితాలు మనం అతి త్వరలోనే మనం చూడగలుగుతామని నమ్మి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది కనుక నేను ఇక విస్తరించి ఏమీ మాట్లాడక నేరుగా దేవుని వాక్యములో నుండి నా వర్తమానాన్ని మీ ఎదుటకు తీసుకొని వస్తాను. ఈరోజు మనం ఎజ్రా గ్రంథం నుండి 7వ అధ్యాయం మనం ధ్యానం చేయనయ్యున్నాం. విపులంగా ఆ వివరాలన్నీ నేను చెప్పలేను, కానీ అవసరమైన మాటలు ప్రభు నన్ను తొందర చేస్తున్న విషయాలు మాత్రం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందుకొరకు బైబిల్లోంచి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక 3 స్థలాల నుంచి 3 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. 7వ అధ్యాయం 6వ వచనం ఇట్లుంది: ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 2వ మాట ఇదే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుతాడు: నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చెప్పుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. 3వ మాట ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతాను: ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సన్నిధికి వస్తున్నాము.
ఆకాశం నీ సింహాసనం అని మీరు చెప్పారు, ఈ భూమి మీ పాదపీఠమని మీరు సెలవిచ్చారు. నీ పాదముల చెంత ఈ భూమి మీద కూర్చొని ఈ 4 దినములు ఇలా నీలో ఆనందించడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు మీకు స్తోత్రాలు నాయన. కాన్ఫరెన్స్ ముగింపుకు చేరుకున్నాము. చివరి వర్తమానంతో ఈ స్థలము నుంచి మేము వెళ్ళనై ఉన్నాము. ఏ మాట చేత మమ్మల్ని మీరు పురుగొల్పనై ఉన్నారో ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తున్నాము. మీ పక్షంగా నీ కుమారులుగా మా ప్రియుల ముందు నిలబడిన ప్రతిసారి మీ కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తూ మా మధ్య మీ ఆత్మ సంచారం ఉంచుతూ వచ్చారు. మీకెంతో వందనస్తులం. ఈ చివరి గడియ కూడా మీ సహాయాన్ని కోరుతున్నాం. ఈ స్థలములో మీరు ఉన్నారు గనక ఈ స్థలము మీది. మేము వింటున్నది నీ వాక్యం. నేనును నీ సేవకులుగా మా ప్రియుల ముందు నిలబడ్డాను. నా ముందు కూర్చుని ఉన్న వారు కూడా నీ వారే. కనికరించి మీ కృపాకార్యం చేయమని, మా బలహీనతలలో నీ బలము పరిపూర్ణం చేయమని, మహిమ మీరు మాత్రమే పొందమని క్రీస్తు యేసు నామములోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది స్నేహితులారా, ఈ భూమి మీద భక్తి చేసే మనుషులను 2 భాగాలుగా విభజించవచ్చు. ఈ భూమి మీద భక్తి చేసే వాళ్ళను 2 భాగాలుగా మనం విభజించి చూడవచ్చు. ఒక రకం మనుషులు ఎట్లుంటారు అంటే, వారి అవసరాలు తీర్చబడేందుకు వారు భక్తి చేస్తారు. ఇలాంటి వారిని పరిపక్వత లేని భక్తిపరుడు అని మనం చెప్పొచ్చు. వారు భక్తి ఎందుకు చేస్తున్నారు అంటే వారి అవసరాలు తీర్చుకునేందుకు. అలాగనే భక్తి చేసే వాళ్ళలో 2వ రకం మనుషులు చాలా ప్రత్యేకంగా కనబడతారు. వీరు ఎలాంటి వారు అంటే దేవుని అవసరాలు తీర్చడానికి భక్తి చేస్తారు. వీళ్ళను మెచ్యూర్డ్ పీపుల్ అంటాం. చాలా ఎదిగినటువంటి పరిపక్వత కలిగినటువంటి భక్తిపరులు అని మనం చెప్తాం. నేను ప్రభువును బట్టి నమ్ముతున్నాను, ఈ స్థలములో కూర్చున్నటువంటి మనం మన అవసరాలు తీర్చుకునేందుకు ఒకవేళ భక్తి చేస్తూ ఉంటే మనకు పరిపక్వత లేదు అని అర్థం. మరో మాట, మనం ఒక మతములో ఉన్నాము అని చెప్పాల్సి ఉంటుంది. మతములోకి పోయిన వాడెవడైనా తన అవసరాలు తీర్చుకునేందుకు ఆ మత విశ్వాసంలో బ్రతుకుతాడు, భక్తి చేస్తాడు. ఈ స్థలములో కూర్చున్న మనం మన అవసరాలు తీర్చుకునేందుకు మనం భక్తి చేయడం లేదు. మనము దేవుని అవసరాలు తీర్చేందుకు మనం ఇక్కడ ఉన్నాము అని గమనించాలి. అప్పుడే మీ మనసుల్లో ఒక మాట తలెత్తే అవకాశం ఉంది. దేవునికి అవసరాలు ఉంటాయా? తనేమైనా కొదువలు కలిగి ఉంటాడా? ఆయన ప్రతి వారికి జీవమును సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు తనకేదైనా కొదువ కలిగినట్టుగా ఉంటాడా? అట్లయితే ఆయన దేవుడు ఎట్లవుతాడు అని మీ మనసుల్లో ఒక ప్రశ్న రావచ్చు. ప్రశ్న రావడం సమంజసమే. ప్రియమైన సోదరి స్నేహితులారా, సమస్తాన్ని సృజించిన దేవుడు, జీవాన్ని ఊపిరిని మనకు కలుగు చేసిన దేవుడు, ఆయనకు ఏదో కొదువై ఉన్నట్టుగా మన యొద్ద నుంచి ఏదో పొందడానికో ఆశించడానికో ఎదురు చూచేవాడు కానే కాదు. వాస్తవానికి ఆయనకు ఏమీ అవసరాలు ఉండవు. కానీ ఈ లేఖనాల వెలుగులో చూసినప్పుడు ఆయనకు కూడా ఒక అవసరత ఉంది. ఆయన అవసరం ఏమిటి అంటే, ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఒక ప్రాముఖ్యమైన సత్యం. అది ఏమిటి అనగా, ఆయన అవసరం మనిషి అంతే. ఏదేను తోటలో ఆదామా ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయనకున్న ఒకే ఒక అవసరం మనిషి, లేక నీవే ఆయన అవసరం. కనుక నీవు ఆయనకు దొరికినప్పుడు దేవుని అవసరం దేవునికి తీరిపోయినట్లే. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుడు మనుషుల అవసరాని కిందకి ఎప్పుడొస్తాడు, మనుషులే నా అవసరం అన్నట్టుగా ఎప్పుడు వెతుకుతాడు అని ప్రశ్నిస్తే, ఈ భూమి మీద ఆయన పరిశుద్ధ నామం అవమానపరచబడే దినాలు వస్తూ ఉంటాయి. ఆయన ప్రజలే ఆయన నామాన్ని అపరిశుద్ధపరుస్తుంటారు. ఈ భూమి మీద ఉన్న మనుషులు
ఆయన మహిమపరచవలసిన వారు ఆయన మహిమపరచకుండా బ్రతుకుతుంటారు. అలాంటి సందర్భంలో తన నామాన్ని పరిశుద్ధపరిచి తన నామాన్ని మహిమపరిచే మనుషుల కొరకు దేవుడు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. ఆ మనుషులు దొరికినప్పుడు దేవుని అవసరం అది తీరినట్లే అవుతుంది. ఇందుకొరకు బైబిల్లోంచి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. నాతో కలిసి ఈ లేఖన భాగాలు చూడండి, వ్రాసుకునండి. త్వరగా ఈ సంగతులు చెబుతాను. యెషయా గ్రంథానికి రండి. 59వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాడు. సోదరి స్నేహితులారా వినండి, ఈ వచనం దేవుని అవసరాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే సంరక్షించే వాళ్ళు కావాలని ఎదురు చూస్తున్నట్ట. తన ప్రజలను తన సత్యాన్ని సంరక్షించే మనుషుల కొరకు దేవుని వెతుకులాట. అదే వచనం ఇలా చెబుతుంది, మధ్యవర్తి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. తనకు ఈ మనుషులకు మీడియేటర్గా నిలబడి ఒక వ్యక్తి దొరుకుతాడేమో అని దేవుని వెతుకులాట అయ్యింది. ఆ వచనంలో 2 తలంపులు, ఒకటి సంరక్షకుడు, రెండవది మధ్యవర్తి. ఈ మాట మీరు గమనించాలి. కొంచెం ఒక 2 పేజీలు తిప్పండి. ఇదే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం ఇలా వ్రాసి ఉంది, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడు ఒకడునూ లేకపోయాను, ఆదరించువాడు ఎవడనూ లేకపోయాను. ఈ వచనంలో కూడా 2 తలంపులు కనబడతాయి. దేవుని వెతుకులాట ఎవరి కొరకు? అలాంటి వారు కనబడనప్పుడు ఆయన ఆశ్చర్యపోతున్నాడేంటి? సర్వజ్ఞుడైన దేవుడు ఆశ్చర్యపడతాడా? అవును, ఆశ్చర్యపడుతున్నాడు. ఏ విషయమై అతనికి ఆశ్చర్యం అంటే, నా మనసు కలిగిన నా ప్రజలు, నా చేత ఎన్నుకొనబడి ప్రత్యేకపరచబడి నియమించబడిన నా ప్రజలు, వీళ్ళు సహాయపడే వాళ్ళగా లేరేంటి? వీళ్ళు ఆదరించే వాళ్ళగా లేరేంటి? కనుక సహాయపడే వాళ్ళు, ఆదరించే వాళ్ళు దొరుకుతారేమో అని దేవుడు వెతుకుతున్నాడు. ఈ మాట కూడా మీరు గమనించాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సంరక్షకులు ఆయనకు కావాలి, మధ్యవర్తులు ఆయనకు కావాలి, సహాయం చేసే వాళ్ళు ఆయనకు కావాలి, ఆదరించే వాళ్ళు ఆయనకు కావాలి. ఇంకొంచెం చూపిస్తాను మీకు. అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం పక్క పేజీలో చూడండి. నీ నామమున బట్టి మొర్ర పెట్టువాడు ఒకడనూ లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడనూ లేడు. ఈ వచనంలో మరో 2 తలంపులు కనబడుతున్నాయి. ప్రార్థించేవాడు లేకపోవడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రార్థనకు పురుగొల్పేవాడు నా ప్రజల్లో లేకపోవడం నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. కనుక దేవుని వెతుకులాట ఎవరి గురించి అంటే ప్రార్థించే వారి గురించి, ఇతరులను ప్రార్థనకు పురుగొల్పే వారి గురించి దేవుడు వెతుకుతున్నాడు అనే మాట మీరు గమనించాలి. ఎప్పటికీ 6 రకాలైన మనుషులు మనకు కనబడుతున్నారు. ఈ 6 రకాలైన మనుషులు దేవుని అవసరాన్ని తీర్చేవారు. వారి కొరకు దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. సంరక్షకులు కావాలి, మధ్యవర్తులు కావాలి, వినండి, సహాయం చేసే వాళ్ళు కావాలి, ఆదరించే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి, ప్రార్థనకు ఇతరులను పురుగొల్పే వాళ్ళు కావాలి. మరో మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనానికి రండి. ఇలా వ్రాసి ఉంది, మీ కొరకు చదువుతున్నాను. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునండి, దాని రాజవీధుల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించచ్చు, నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని లేక దేశమును క్షమించుదును అన్నాడు. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తుంది అంటే, న్యాయాన్ని జరిగిస్తూ నమ్మకముగా బ్రతకడానికి ప్రయత్నం చేసేవాడు దొరికితే చాలు, నేను ఈ దేశాన్నే క్షమిస్తాను, స్వస్థపరుస్తాను అంటున్నాడు. మరలా దేవుని వెతుకులాట ఎవరి గురించి అని అంటే, న్యాయము జరిగించే వారి గురించి, నమ్మకముగా బ్రతకడానికి ప్రయత్నం చేసే వారి గురించి ఆయన వెతుకుతున్నాడు. అదే ఆయన యొక్క అవసరం. మరో వచనం కూడా చూపిస్తాను.
వినండి ప్రియులారా, మా పెద్ద ప్రవక్తల గ్రంథాలలో మరొక గ్రంథంలో దేవుడు తన అవసరాన్ని ఇట్లా చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నాను చూడండి, 22వ అధ్యాయం 30వ వచనం. ఇది మనకు బాగా పరిచయం ఉన్న వచనమే. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడను నాకు కనబడ్డం లేదు. ప్రియులారా, ఈ వచనం చెబుతుంది బద్దలైన సందుల్లో నిలబడేవాడు ఒకడు కావాలి అని దేవుడు వెతుకుతున్నాడు. ఇది దేవుని యొక్క అవసరం. వినండి, సర్వజ్ఞాని అయిన దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. ఆయన ఆశ్చర్యానికి కారణం ఏంటంటే, ఇలాంటి మనుషులు, నా మనసు కలిగిన మనుషులు, నా చేత విమోచించబడిన మనుషులు, నా చేత నియమించబడిన మనుషులు, నా వల్ల ఏర్పరచుకోబడిన మనుషులు, ఇలాంటి వారుగా వీరు ఎందుకు మారడం లేదు? నా వెతుకులాటలో ఇలాంటి వారు దొరకడం లేదేంటి? నా అవసరం ఇదే, నా అవసరాన్ని వీరు గుర్తించరా అనేది దేవుని యొక్క హృదయ భారం అనే మాట మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మరోమారు జ్ఞాపకం చేస్తాను, వినండి. సంరక్షకుడు కావాలి, మధ్యవర్తి కావాలి, సహాయం చేసేవాడు కావాలి, ఆదరించేవాడు కావాలి, ప్రార్థించేవాడు కావాలి, ప్రార్థనకు పురుగొల్పేవాడు కావాలి, న్యాయం జరిగించేవాడు కావాలి, నమ్మకంగా బ్రతికేవాడు కావాలి, బద్దలైన సందుల్లో నిలబడేవాడు కూడా కావాలి. ఇది నా అవసరం. మీ అవసరాలు తీర్చుకోవడానికి నా దగ్గరికి మీరు వస్తే మీరు ఒక మతములో ఉన్నట్టే. నా అవసరాన్ని గుర్తించి నా కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తే మీరు మార్గములో ఉన్నట్టే. మతానికి మార్గానికి ఉన్న ఒక గంభీరమైన వ్యత్యాసం అదే. వినండి వినండి ప్రియులారా, మతములో ఉండేవాడు అవసరాలు తీర్చుకోవడానికి ఆ దేవుడి దగ్గరకో గుడి దగ్గరకో పోతాడు. ఈరోజు మనము మన అవసరాలు తీర్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు మనం వస్తే అన్యులకి మనకి పెద్ద వ్యత్యాసం ఏముంది? ఇలా చెప్తాను వినండి. నేను చిన్నప్పుడు కాలేజీకి పోగానే మా నాన్నగారు అనేవారు, పోయినప్పుడు గుడికి పోయి దండం పెట్టుకో అనేవాడు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు గుడికి పోయి దండం పెట్టుకో అనేవాడు. ఎందుకట్లా దండం పెట్టుకోవాలనంటే, నా చదువు బాగా సాగుతుందని, నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుందని, నాకు మంచి భార్య దొరుకుతుందని, నాకు మంచి పిల్లలు పుడతారని, నీకు మంచి భవిష్యత్తు కలుగుతుందని అట్లా చేయరా అన్నాడు. ఆ కారణం చేత వినండి, కాలేజీకి పోయి ఆ దారిలో ఉన్న గుడి దగ్గరగా పోయి 2 కాళ్ళకున్న చెప్పులు విప్పి అడాపెడా కొంచెం లెప్పలేసుకొని 3 గుంజులు తీసి ముక్కు చెవులు కొంచెం గిల్లుకొని లోపలికి పోయి పుష్పమో పత్రమో దక్షిణో పెట్టి అతగాడి పెట్టిన శటకోపం నెత్తి మీద పెట్టించుకొని అతడు పోసిన తీర్థం కొంచెం ఉస్సంటూ తాగుతా అతడు పెంచిన ప్రసాదం కొంచెం తిని చెవుట్లో పువ్వు పెట్టుకుని కాలేజీకి పోయేవాడిని. లోపలికి పోతే వినండి, ఒరే చెవుట్లో పువ్వు పెట్టుకున్నాడు వచ్చాడు అని అంటారు కదా మీలాంటి వాళ్ళు. మీరు సామాన్యుల ఒక కోకే లేదు కానీ కోతికి మనకి పెద్ద తేడా ఉండదు. కాలేజీలు ఉన్నప్పుడు లేదు. ఈ కోతులన్నీ నా మీద పడేవి, చెవుట్లో పువ్వు పెట్టుకున్నాడు వచ్చాడు అని. ఇలాంటి అవమానం భరించడం ఎందుకని కాలేజీ గేట్లోకి రాగానే ఆ పువ్వు తీసి కాస్త బయటపడేసి లోపలికి పోయేవాడిని. వినండి ప్రియులారా, ఈరోజు క్రైస్తవుల వైఖరి కూడా దాదాపు అట్లనే ఉంది. వినండి ప్రియులారా, ఏ మోటివేషన్తో, ఏ దృక్పథంతో దేవుని కలుసుకోవడానికి వచ్చావు ఎలా చెప్తాను వినండి ప్రియులారా. అక్కడ వాళ్ళని గుడి, ఎక్కడ నీ గుడి చర్చ్ బిల్డింగ్. అక్కడ పూజారి జంజం వేసుకొని ధోతి కట్టుకుని ఉంటాడు, ఇక్కడ మన పూజారి సూట్ వేసుకొని టై కట్టుకొని ఉంటాడు. పెద్ద తేడా ఏమి లేదు. ఆయన పూజారి, ఈయన పూజారి. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు పుష్పమో పత్రమో దక్షిణో పట్టుకుని వెళ్ళావు. ఇక్కడికి వెళ్ళినప్పుడు బైబిల్ దాంట్లో కొంచెం డబ్బులు పెట్టుకొని దక్షిణ పెడదామని పోయావు. అక్కడ ఉన్నటువంటి అయ్యగారు నెత్తి మీద శటకోపం పెట్టాడు పూజారి గారు. ఇక్కడ ఉన్న అయ్యగారు చెమట చెయ్యి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏ పెద్ద తేడా లేదు. అక్కడ ఉన్న అయ్యగారు తీర్థం పోస్తే తాగావు, ఇక్కడ ఉన్న అయ్యగారు ద్రాక్షరసం ఇస్తే తాగుతున్నావు అంతే. అక్కడ ఉన్న అయ్యగారు ప్రసాదం పెడితే తిన్నావు, ఇక్కడ ఉన్న అయ్యగారు రొట్టె ముక్కిస్తే తినిపోతున్నావు అంతే. ఏమున్నాయి ప్రాక్టీసెస్ లో తేడా? అది ఇది ఒకేలాగున్నాయి కార్యకలాపాలు, కానీ దృక్పథంలో గంభీరమైన తేడా ఉండాలి, మోటివేషన్ లో గంభీరమైన తేడా ఉండాలి. అక్కడికి వెళ్ళిన వారు ఆశలు తీర్చుకోవడానికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళము ఆయన అవసరం తీర్చడానికి వచ్చాం. ఈ తేడా లేకపోతే మరి క్రైస్తవం ఇది ఒక మతం అవుతుంది.
ఈ తేడా తెలియక మీరు ఏమనుకోకండి ఇలా అంటున్నానని. మన రాష్ట్రంలోనే వినండి డబ్బా స్వాములు వచ్చారు. ఈ స్వామి కాదులే, డబ్బా స్వాములు. వీళ్ళకు దండం పెట్టాలి. వీరు ఎలా తయారయ్యారో తెలుసా? మరి మనకు మతాన్ని నేర్పిస్తున్నారు. వినండి ప్రియులారా, యేసు ప్రభు దగ్గర రండి. ఏమొస్తాయట? నీకు శరీరానికి ఆరోగ్యం వస్తుంది, ఒంటి మీద బట్టలు వస్తాయి, తినడానికి తిండి వస్తుంది, నిలవడానికి దిగడొస్తుంది, చేసుకోవడానికి పిల్లొచ్చుంది, పిల్లొచ్చిన తర్వాత మరొక పిల్ల పడుతుంది. అంతే. ఎందుకు నీ భక్తి అంటే వినండి ప్రియులారా, ఆ ఆరోగ్యం కొరకు, బట్ట కొరకు, నీడ కొరకు, ఉద్యోగం కొరకు, అలాగనే వినండి ప్రియుల సుఖాల కొరకు భక్తిని మనకు నేర్పించే దొంగ బాబాలు ఎక్కువైనారు టెలివిజన్ ఎవాంజలిస్టులు. నేను టెలివిజన్ లో మాట్లాడాను. వినండి ప్రియులారా, వినండి, ఈ మాట చెబితే ఆ టెలివిజన్ వాళ్ళకే ఒళ్ళు మండిపోయింది అన్నట్టు. ఆ పేరు ఒక 5 సంవత్సరాలు చేశాను. మన డైలీ డివోషన్ బుక్ పేరే పెట్టాను, ప్రభుతో ప్రభాతం మార్నింగ్ ఎలివేషన్ ప్రోగ్రామ్. 5 సంవత్సరాలు చేశాను. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ టెలివిజన్ దొంగ బాబాలు ఏం చెప్తున్నారో తెలుసా? వినండి ప్రియులారా, మీకు జబ్బులు తగ్గుతాయి, మీకు ఇల్లు వచ్చింది, మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మా దగ్గరగా రండి, దేవుడు మమ్మల్ని పెట్టుకున్న మధ్యవర్తులని వీరు లేచారు. ఎవరురా వీడు మధ్యవర్తులు? దేవునికి మనకి మధ్యలో రావడానికి వీడవడు. మరి వాళ్ళ బైబిల్ చదవరు కనుక వినండి ప్రియులు, వీళ్ళని మధ్యవర్తులుగా పెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గరికి నెత్తి మీద చేతులు పెట్టించేసుకొని ఏదో దేవుని దగ్గర పొందుదామనుకుంటున్నారు, కానీ మేము దేవుని కొరకు ఉపయోగపడాలి అనే ఆలోచనే మనకు లేదు. అందుకే మన వాళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేయమని వస్తే కొంతమంది అడిగిన విషయాలు వింటేనే ఒళ్ళు మండిపోద్ది. ఒక ఆవిడ వచ్చింది ఒక దగ్గర, మా బాబు ప్రార్థన చేస్తావు అంది. చెప్పండి అమ్మా, ఏం చేయమంటారో ప్రార్థన అన్నాను. ఆవిడనే మాట ఏంటో తెలుసా? కాలు ఎత్తి ముళ్ళు గుచ్చుకుంది, ప్రార్థన చేయను ఆయన. ఈవిడ ముళ్ళు వచ్చేయాలంటే నేను ప్రార్థన చేయడానికి. మీరంటే మరొక వ్యక్తిని నేను ఎరుగుదను, ఈవిడ గారికి ముక్కు చీవుడు కారుతుందట, దీనికి నేను ప్రార్థన చేయాలి. ముక్కు చీవుడు కారుతుందే ప్రార్థన, ముళ్ళు గుచ్చుకుందే ప్రార్థన. నీకు ముక్కు చీవుడు కారితే జలుబు వస్తే మందులు వేసుకుంటే 7 రోజులు ఉంటుంది, మందులు వేసుకోకపోతే 10 రోజులు ఉంటుంది. ఉండని రాదా? అర్థం కాలేదు. మందులు వేసుకుంటే 7 రోజులు ఉంటుంది, మందులు వేసుకోకపోతే 10 రోజులు ఉంటుంది. లోపల ఇన్ఫెక్షన్ అంతా వచ్చేస్తుంది, రాని రాదా? అది ప్రార్థన చేసేయాలట. ఈ దొంగ స్వాములు అలాంటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థనలు చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభుకి సొంత మేనలుడేమో ఈ బోధకుడు, మనమేమో బామర్దులమేమో, ఆయనకి పడదేమో మనం అంటే. మన ప్రార్థనలు ఆయన వినడంట, వాళ్ళ ప్రార్థనలే వింటాడంట. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యానిగా పట్టుని చేడ పురుగు. వినండి ప్రియులారా, నేను చెప్పగలిగిన పాయింట్ ఏంటంటే, మన అవసరాలు తీర్చుకోవడానికి భక్తి చేస్తే నువ్వు మరో మతంలోనే ఉన్నావు. దేవుని అవసరాన్ని ఎరిగి ఈ భక్తి చేయగలిగితే నువ్వు మార్గములో ఉన్నావు. వినండి ప్రియులారా, ఇప్పుడు ఎజ్రా ఉన్నటువంటి దినాల్లో మందిర నిర్మాణం అయిపోయింది, కానీ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. దేవుని పరిశుద్ధ నామం అది అవమానమయ్యే పరిస్థితులు మరలా వచ్చాయి. దేవుడు ఒక మనిషి కొరకు వెతుకుతున్నాడు. ఇశ్రాయేలు విమోచించడానికి మోషే దొరికినట్లుగా, దేవుని ప్రజలు విశ్వాస భ్రష్టులవుతున్నప్పుడు సమూయేలు దొరికినట్లుగా, దేవుని ప్రజలకు సరైన నాయకుడు లేనప్పుడు వినండి దావీదు దొరికినట్లుగా, దేవుని ప్రజల విమోచన కొరకు ప్రార్థించే ఎస్తేరమ్మ దొరికినట్లుగా, వినండి దేవుని ప్రజల పరిస్థితులు అవి జటిలమవుతున్న సమయంలో దేవుని వెతుకులాటలో ఎజ్రా దేవునికి దొరికాడు. ఆయన గురించి ఒక 3 విషయాలు త్వరగా మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, ఆ 3 విషయాలను గురించి నేను 3 పాయింట్స్ గా మీ ముందు పెట్టాను. ప్రసిద్ధుడైన వ్యక్తి, ప్రసిద్ధుడైన వ్యక్తి, డిస్టింగ్విష్డ్ మ్యాన్. రెండవది దృఢ నిశ్చయము కలిగిన మనిషి. మూడవది ఏంటో తెలుసా? అంకిత భావం కలిగిన మనిషి. ఈ రోజున దేవుని అవసరం తీర్చగలిగిన ఒక ఈయూ విద్యార్థిగా లేక ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్ గా నీవున్న స్థలంలో వినండి దేవుని అవసరాన్ని తీర్చి దేవుని సంకల్పాలు నెరవేర్చి ఒక సాధనంగా నాయకుడుగా దేవుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఇది నా వెతుకులాట. నా మనసు కలిగిన మీరు, నా యొక్క రక్తములో కడగబడిన మీరు, నా ఆత్మను కలిగిన మీరు నా అవసరం తీర్చే వాళ్ళగా మీరు ఉండకపోవడం నాకు భలే ఆశ్చర్యమైపోతుంది అని మన మధ్య నిలబడ్డాడు ఆయన ఈ మధ్యాహ్నం. నేను ఇలా అనుకుంటున్నాను,
నా వర్తమానం అయిపోయి దేవా నువ్వేమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను ఒక సంరక్షకుడుగా ఉంటా, నేను ఒక మధ్యవర్తిగా నేను ఉంటా, నేను ఒక సహాయపడేవాడిగా ఉంటా, నేను ఒక ఆదరించేవాడిగా ఉంటా, నేను ఒక ప్రార్థించేదానిగా ఉంటా, ఇతరుల ప్రార్థనకు పురుగొల్పే వ్యక్తిగా నేనుంటా, న్యాయముగా నేనున్న స్థలంలో బ్రతుకుతా, నమ్మకంగా నీ కొరకు జీవిస్తా, నేను బద్దలైన సందుల్లో నిలబడే వ్యక్తిని, నీ కొరకు నేను ఉన్నాను ప్రభువా అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ కాన్ఫరెన్స్ సఫలీకృతమైనట్టే లెక్క. కనుక అలాంటి వ్యక్తులంగా మనం మలచబడాలని అంటే సరే, ఎజ్రా జీవితంలోంచి ఈ 3 విషయాలు మన జీవితంలోనికి మనం తెచ్చుకుందాం. ప్రసిద్ధుడైన ఈ వ్యక్తిని గురించి 3 మాటలు మీతో చెప్తాను. మొదటి మాట, అతని ఫ్యామిలీ. ఏంటి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? వినండి ప్రియమైన స్నేహితులారా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నేను 5వ వచనం చదువుతున్నాను. దాన్ని 1వ వచనం నుంచి చదవచ్చు, కానీ మనకి సమయం లేదు గనక 5వ వచనం చదువుతున్నాను. బుక్కి అబీషువ కుమారుడు, అబీషువ ఫినెహాసు కుమారుడు, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. అంటే అర్థం, ఈయన అహరోను సంతతివాడు, అనగా ప్రధాన యాజకుని వినండి సంతతివాడు. అతని కుటుంబ వారసత్వం ఎలాంటి వారసత్వం అంటే వినండి, దేవుని వాక్యమును పట్టుకొని దేవుని ప్రజలకు బోధించి, దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా నిలవబడి, దేవుని ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి, దేవుని ప్రజల కొరకు దేవుని సన్నిధిలో బలి అర్పణలు చేసి, దేవుని ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ఉండి వినండి వారిని సంరక్షించి గాడ్ చేసి ఒక మంచి ఫ్యామిలీలోంచి ఈ సహోదరుడు ఎజ్రా బయటకు వచ్చాడు. అతనిది యాజక కుటుంబం, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అని మీరు అడగొచ్చు, అన్నా నేను ఎజ్రాలాగా అవ్వడానికి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగులేదు కదా అని మీరు అంటారేమో. మా ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలేదు, లేకపోతే మా బంధువులు ఎవరు, నాకు ఇలాంటి బాధ ఉండేది. ఒకసారి అలాగే ప్రార్థన చేసుకున్నాను, నా ఇంట్లో ఎవరు నమ్మలేదు కదా ప్రభువా, నేనే ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటే ఎంత బాగుండును, నాకు ఒక మంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కదా అనుకున్నాను. నా ప్రభువు నాకు స్పష్టంగా ఆ రోజుల్లోనే చూపించాడు, నీ యొక్క ఫిజికల్ ఫ్యామిలీ గురించి వెనకాల నన్ను నమ్మినో లేరని బాధపడుతున్నావు, అసలు నీకు ఎంత గొప్ప ఫ్యామిలీ ఇచ్చారో తెలుసా? వినండి ప్రియులారా, నాకు ఒక ఫ్యామిలీ లెగసీ ఉంది, నాకు ఒక కుటుంబ వారసత్వం ఉంది. నా ఫ్యామిలీ ఏంటనంటే ఆ రోజుల్లో స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఉన్న నా అన్నలు అక్కలే నా ఫ్యామిలీ మెంబర్స్. వా కుటుంబంలోంచి నేను బయటకు వచ్చాను. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు కానీ లేనప్పుడైనా మా ఇంటికి మీరు రావచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని వస్తారు, కానీ మా ఇంట్లో లేక మా పరిచయంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎవరనంటే స్పిరిచువల్ పీపుల్. మేము వాళ్ళ కొరకే పరిగెత్తుతా. అప్పుడప్పుడు అంటారు మా బంధువులు, అంటారు మా కార్యక్రమాలకు రావింటరా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట్లాడటానికి మన దగ్గర ఏ మాట ఉండదు. ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడగలం, కానీ వాళ్ళ దగ్గరికి పోతే ఒక్క మాట ఉండదు. మా నాన్నగారు ఎవరైనా బంధువులు పిలిస్తే ఆయన అంటాడు, వాడు మీ దగ్గరకు రాలేడు, వచ్చినాడు ఏం మాట్లాడడానికి ఏముంటుంది, ఆ కార్యక్రమం ఏదో వాడు ఇచ్చాడో నేను ఏదో ఇస్తాను, కానీ ఆడికి ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా ఆయనే అడ్డుపడతాడు. ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్ళి నేను కొద్దిసేపు మనలేనని వాళ్ళతో కలిసిపోలేనని ఆయనే ఆపేస్తూ ఉంటాడు. ఈ రోజున మనకు ఒక ఫ్యామిలీ ఉంది. వినండి ప్రియులారా, మన ఫ్యామిలీ ఏంటనంటే వినండి ప్రియ, స్పిరిచువల్ ఫ్యామిలీ, ఆ కుటుంబ వారసత్వంలోంచి వచ్చే ఇది మన ఫ్యామిలీ. నెంబర్ 2, రెండో విషయం చెప్తాను వినండి. అతని ఫోకస్ దేన్ని కేంద్రంగా చేసుకుని, దేని మీద దృష్టి ఉంచి, లేక దేన్ని కేంద్రీకృతం చేసుకుని బతుకుతున్నాడనంటే, మీరు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం మీరు బాగా గమనిస్తే ఎజ్రా జీవితం చుట్టూ కూడా స్క్రిప్చర్ లేఖనాలే మనకి కనబడతాయి. అతని లైఫ్ ఫోకస్ అంతా ఎక్కడనంటే దేవుని ధర్మశాస్త్రం. చూడండి ఆ మాటలు చదువుతాను. 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. 11వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు అనే మాట మనం చూస్తాం. అతని జీవితంలో సెంట్రాలిటీ ఏమిటి అంటే లేఖనాలు. వినండి, నేను ఇలా అనుకుంటున్నాను, అతను రాజు దగ్గరికి వెళ్ళి నేను యెరూషలేముకు పోతానని ఎందుకు పర్మిషన్ అడిగాడు అంటే లేఖనాలు చదవగా అర్థమైంది. నేను బబులోనులో ఉండడం
ఇది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ఏర్పాటు కాదు, దేవుని సంకల్పం కూడా కాదు. ఏ లేఖనాల్లో అయితే ప్రావీణ్యత గడించాడో ఆ లేఖన అధ్యయనంలో తనకేమర్థమైందనంటే, నేను యెరూషలేములో ఉండవలసిన వాడను, నేను యెరూషలేముకు చెందిన వాడను, ఇక్కడ ఉండడం సమంజసం కాదని ఆ లేఖనాలు తనను మోటివేట్ చేయగా ఈ బబులోన్లో ఉన్న కంఫర్ట్స్ ను వదిలిపెట్టి యెరూషలేములో ఉండే క్రైసిస్ లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, అతని జీవితంలో కేంద్రం ఏమిటి అంటే వాక్యమైనప్పుడు ఇప్పుడు సుఖమును వదులుకొని అతని కష్టాలుగా ప్రయాణం చేయడానికి పోతున్నాడు. ఇలా వెళుతున్న మనుషులు ఎలా ఉంటారో తెలుసా? వారు ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తారు, వాళ్ళ లైఫ్ ఇతరుల మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అన్నట్టు. వినండి, లేఖనాన్ని కేంద్రంగా చేసుకుని లేఖనం మోటివేట్ చేస్తుండగా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయి బ్రతుకుతున్న వారు ఇతరుల మీద తమ జీవితాన్ని ప్రభావితం చేయగలరు. ఎజ్రా ఎంత బాగా తన లైఫ్ ని ప్రభావితం చేశాడు అంటే, వినండి ప్రియుల, ఒక మాట చదువుతాను, ఆ మాట ఎంత బాగుంటుందో చదువుతాను చూడండి. 27వ వచనం, ఎజ్రా గ్రంథం 7:27లో, యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టిందట. వినండి ప్రియులారా, ఎందుకంటే మనకు కొంచెం ముందుగానే మనం గమనిస్తే ఈ ఎజ్రా, వినండి, రాజుకే దేవుని మాటలు నేర్పించి రాజుకే దేవుని మీద ప్రేమను పుట్టించేలాగా అతని జీవితాన్ని, వినండి ప్రియులారా, రాజుగారి మీద ప్రభావితం చేశాడు. ఇలా చెప్తాను వినండి ప్రియులారా, ఈ రోజున దేవుని పిల్లలంగా రాత్రి మన ముందు నిలబడి ఈజీఎఫ్ నేషనల్ చైర్మన్ గారు చెప్పిన మాట అయినా, లేకపోతే తమ్ముడు సుకుమార్ గారు ఎవరి మొదటి రోజు మనకి పేర్లలో చెప్పిన మాట అయినా, మనం ఏ స్థలంలో అయితే ఉన్నామో దేవుని వాక్యాన్ని కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్నప్పుడు మన జీవితం ఇతరుల మీద అది ప్రభావం చూపాలి. ఇక్కడ అన్న ఉన్నారు, ముఖం మీద చెప్పకూడదు కానీ సందర్భం వచ్చింది కనుక నేను చెబుతున్నాను. ఒకసారి నిజామాబాద్కి వచ్చాను, ఒక మెడికల్ డాక్టర్స్ ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత అది అప్పుడప్పుడే మెడికల్ కాలేజే కాబోతున్నది ఆ నిజామాబాద్లో. నేను ఆ మెడికల్ డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, వారి మధ్య ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నన్ను కలిసి ఇలా నేను మాట్లాడుకుంటున్నాను కూర్చొని. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? సార్, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందంటే పొలిటీషియన్స్ యొక్క గొప్పతనం కాదండి, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందంటే ఈ మెడికల్ సూపరింటెండెంట్ లేకపోతే ఈ డాక్టర్ యొక్క ప్రమేయం కాదండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పనిచేసాడండి, ఇక్కడ ఈవినింగ్ వరకు పనిచేస్తూ ఎప్పుడు పోయేవాడు హైదరాబాద్ పోయేవాడు, ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి పనిచేసుకునేవాడు, మళ్ళీ మార్నింగ్ డ్యూటీలో కనబడేవాడు అని ఈ సునీల్ అన్న నాకు చూపించాడు ఆయన. నేను అదే మాట రాగానే చెప్పానన్నా, మీ డాక్టర్ గారి గురించి మంచి మాట విన్నాను మీ గురించి. ఈ రోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందనంటే డైరెక్టర్ గా నేను కాదు, ఈ పొలిటీషియన్సే కాదు, లేకపోతే ఇక్కడ ఉన్న డాక్టర్సే కాదు, ఆ క్రిస్టియన్ అండి, అతని పని అండి ఈ రోజు ఇక్కడ మెడికల్ కాలేజీ ఉందంటే. అదండి జీవితం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనంటే. ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక ఎంప్లాయ్ తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ తన జీవితాన్ని ప్రభావితం చేయాలి. నేను ఇంకో మాట చెప్తాను, జూలియస్ అన్న గురించి ఒక మాట మీతో చెప్పాలి. బెంగళూరులో ఆయన కస్టమ్స్ ఏమండి ఇక కమిషనర్ చివరి స్థాయికి వచ్చి అక్కడే రిటైర్ అయ్యే ముందు ఏమంటే ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉంటే చాలా కష్టంలో ఉంది ఒక అక్క. ఎక్కడో కువైట్ లో భర్త చచ్చిపోయినాడు, సరుకులన్నీ కూడా బెంగళూరుకి పంపించారట. ఆమె భర్త సరుకులు కదా, భర్త చచ్చిపోయినాడు, ఆ సరుకులన్నీ మాకు ఇస్తారేమో అని చెప్పి ఆమెమో ఎయిర్పోర్ట్కి వచ్చి తిరుగుతున్నాడట. సుమారు 20 రోజులుగా తిరుగుతుంటే ఆ కస్టమ్స్ ఆఫీసర్స్ ఏదేదో చెప్తున్నారు కానీ ఆమె సరుకులు ఆమెకి ఇస్తలేదు. చివరికన్నారట, నువ్వు 50,000 ఇస్తే నీ సరుకులన్నీ మేము రిలీజ్ చేస్తామన్నారు. 50,000 ఎక్కడున్నాయి ఆ పేదరాలికి? 50,000 లేక బ్రతిమలాడుతుందట, ఏడుస్తుందట. ఎవరూ ఆమె గోడు పట్టించుకోవడం లేదు. చివరికి అక్కడ ఉండేటువంటి ఒక సెక్యూరిటీ ఆవిడ్ని గమనించి ప్రతిసారి వచ్చిపోతున్నది ఈవిడ అని గమనించి అతగాడు వచ్చానంటే, ఏమమ్మా ఏడుస్తున్నావంటే, నా పరిస్థితి ఎట్లా ఉందండి, 20 రోజులు అయిపోయింది, ఇన్నిసార్లు తిరిగానండి, నా భర్త ఏమో కువైట్లో చచ్చిపోయాడు, సరుకులన్నీ వచ్చేసాయండి, అవి రిలీజ్ చేయమంటే చేయట్లేదు, డబ్బులు అడుగుతున్నారండి అని అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడట, ఆ గదికెళ్ళు, అక్కడ యేసు ఉంటాడు, సరుకులన్నీ వచ్చేస్తాయి అన్నాడు.
ఆ గదికి వెళ్ళి యేసు ఉంటాడంటే ఆవిడకేం అర్థం అవ్వలేదు. ఆ గదికి వెళ్తే యేసు ఉండడం ఏంటి అర్థం కాక ఆమె గది దగ్గరకు రాగానే అది నిలబడిందట. జూలియస్ గారు బయటకు వచ్చారు. ఏంటమ్మా అని అడిగితే తన కష్టం చెప్పింది. వెంటనే ఆమెను అక్కడే కూర్చోమని తన కింద పనిచేస్తున్న ఆఫీసర్స్ అందరినీ పిలిచి ఈవిడ సరుకులు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అన్నాడట. వాళ్ళందరూ నోటి మీద ఇవ్వండి వేలు వేసుకున్నట్టు ఎవరి దగ్గర జవాబు లేదు. నేను మీకు 20 minutes టైం ఇస్తున్నాను, మీ ట్రక్కుని పిలిపించి ఈమె సరుకులన్నీ ఎత్తించి పంపించారా సరే సరే, లేకపోతే ఊరుకోనన్నాడట. అనగానే ప్రియులారా ఆదరాబాదరాగా బయలుదేరి ఆవిడ సరుకులన్నీ తీసుకుని ట్రక్కులో ఎక్కించి అమ్మ వెళ్ళిపోన్నారట. నేను ఒకసారి యేసుని కలిసి వస్తానని మళ్ళీ లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత వినండి, అన్న చెప్తుంటే భలే ఏడుపు వచ్చింది. ఆ రోజున ఆయన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మొత్తం సాగిలి పడిపోయిందట. సాగిలి పడిపోవాలి ప్రభు ఇదేంటి ఈమె నా మీద సాగిల పడిందనంటే, జూలియస్ నువ్వు నా ప్రతినిధిగా నిలబడ్డావు, నీలో ఆమె నన్ను చూసుకుంటుంది, లేపి చెప్పు ఆమెకు సువార్త అన్నాడంట. ఆమెను లేపి అమ్మా అయిపోయింది నీ పని అంటే 20 రోజులుగా తిరిగాను సార్, కానీ 20 నిమిషాల్లో మీరు పనిచేసి పెట్టారు. మీరు ఇలా చేయడంలో మీలో దేవుడు కనబడుతున్నాడంట. నేను దేవుడు కాదమ్మా, నేను ఇలా ఉండడానికి గల కారణం నేను నమ్మిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన అన్నయ్యలారా వినండి, తమ్ముళ్ళు వినండి, మీరు నిలబడిన స్థలంలో మీరు వాక్య కేంద్రీకృతంగా జీవితాన్ని జీవిస్తే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. అది చెప్పడానికి సంగతులు మీతో చెప్పాను. ఫ్యామిలీ ఫోకస్. చివరి మాట ఏమిటి అంటే ప్రియులారా వినండి, అతని ఫెయిత్, అతను ఎలాంటి విశ్వాసం కలిగిన వాడంటే మనకు బాగా ఎరుగుదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని వాక్యం చదవడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎజ్రా దేవుని వాక్యాన్ని చదువుకునేవాడు గనక అతని లోపల బోల్డంత విశ్వాసం జనించింది. ఇలా చెప్తాను వినండి, హిస్ ఫెయిత్ రివీల్డ్, అతని విశ్వాసం అది బట్టబయలయ్యింది. ఎలాగో తెలుసా ప్రియులారా, రాజు దగ్గరకు వెళ్ళి నేను యెరూషలేము వెళతానని అతని మనవి చేయడంలోనే అతని విశ్వాసం వెల్లడైపోతున్నది. నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, ఇది నా దేశం కాదు, నేను నా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, నేను నా ప్రజల కొరకు నేను సేవ చెయ్యాలి అని అతని లోపల జనించిన విశ్వాసమును బట్టి స్నేహితులారా ఆయన రాజుకు మనవి చేశాడు. అతని ఫెయిత్ రివీల్ అయింది. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి, హిస్ ఫెయిత్ రివార్డెడ్, అతని యొక్క విశ్వాసానికి బహుమానం వచ్చింది. ఎలా బహుమానం వచ్చిందో చదవనా? నెంబర్ 1 మొదటి బహుమానం చూడండి, 14 వచనం చదువుతాను. ఎజ్రా 7:14 ఇలా రాస్తుంది, మా రాజ్యమందుండు ఇశ్రాయేలీల్లోను వారి యాజకుల్లోను లేవీల్లోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. రాజుగారి పెర్మిషన్ వచ్చేసింది అతని విశ్వాసానికి బహుమానంగా. మరి కొంచెం కిందకి రండి, మీరు ప్రతి వచ్చిన ఎండింగ్ చూడండి. 15వ వచనం చివరిలో నీవు తీసుకొని పోవలెను, 16వ వచనం ఎండింగ్ లో నీవు తీసుకొని పోవలెను, తర్వాత 17వ వచనం ఎండింగ్ లో బలిపీఠం మీద వాటిని అర్పించాలి, 18వ వచనం ఎండింగ్ లో తోచిన దాన్ని చేసుకోవచ్చు, 19వ వచనం ఎండింగ్ లో దేవుని ఎదుటను అప్పగించవలెను, తర్వాత 20వ వచనం ఎండింగ్ లో ఖజానా నుంచి నీకు ఇయ్యబడును. ఇవన్నీ చూస్తే వినండి, అతని విశ్వాసానికి వచ్చిన బహుమానం ఏంటంటే పెర్మిషన్ మాత్రమే కాదు, అతనికి ప్రొవిజన్ సమకూర్పంతా వచ్చింది. యెరూషలేముకు ట్రావెల్ చేయడానికి కావలసినవి దొరికాయి. యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ సేవ చేయడానికి కావలసిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ చిక్కిపోయినాయి. కారణం అది అతని విశ్వాసమునకు వచ్చిన బహుమానం. నెంబర్ 3 ఇందులో మరొకటి చెప్తాను. పెర్మిషన్ వచ్చింది విశ్వాసానికి బహుమానంగా, ప్రొవిజన్ సమకూర్చబడింది అతని విశ్వాసానికి బహుమానంగా. ఇంకొక మాట మీతో చెప్తాను ప్రియులారా, మరో గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఇది కూడా మనం గమనించాల్సింది. మరొక ప్రివిలేజ్ వచ్చింది. ఏమిటో ప్రివిలేజ్ చదువుతాను చూడండి, 24వ వచనం. మరియు యాజకుల్లోను లేవీల్లోను గాయకులను ద్వారపాలకులు నెతీనీల్లోను దేవుని మందిర సేవకులైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించింది ఏమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని మాకు తెలిసింది. విను, ఏ ట్యాక్స్ మీరు చెల్లించక్కర్లేదు. మీరు రోడ్డు మీద ప్రయాణం చేసిన టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీకున్నటువంటి డబ్బులకేమో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీకు వచ్చిన ఆదాయానికి మీరు ఏ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అని ఒక గొప్ప ప్రివిలేజ్ ఇవ్వండి. ఆ రాజు ద్వారా దేవుడు ఇవ్వడమే కాకుండా
ఏమన్నాడు తెలుసా, నీకు పని అప్పగిస్తున్నాం. చూడండి 25వ వచనం. మరియు ఎజ్రా నది అవతలను జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మ విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధిపతులుగా న్యాయాధిపతులుగా ఉంచవలెను. అంటే నువ్వే వినడం ఒక మాటలో చెప్పాలంటే జడ్జ్, న్యాయమూర్తిగా ఉండి చాలా మంది న్యాయం తీర్చే వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలను నువ్వు సరిగా వారు ఉండినట్లుగా ఏలుబడి చెయ్యి. నీకు ఇది గొప్ప ఆధిక్యత. విశ్వాసము, అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, విశ్వాసమునికి ఎప్పుడూ ఒక బహుమానము చిక్కుతుంది. ఇతగాడి విశ్వాసమునకు దొరికిన బహుమానం ఏంటంటే రాజుగారి దగ్గర నుంచి వినండి పర్మిషన్ వచ్చింది. రాజుగారే అన్ని సమకూర్చి పెట్టారు. రాజుగారే గొప్ప ఆధిక్యతనివ్వగా స్నేహితులారా అతని విశ్వాసం బహుమానం పొందిన విశ్వాసం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి మనం ప్రియులారా ఈ ఫ్యామిలీని గురించి మనం మర్చిపోకూడదు. మన ఫోకస్ కూడా మర్చిపోకూడదు. మన ఫెయిత్ లో ఎట్లా ఉండాలని చెప్పడానికి ఈ సంగతులు మీతో చెబుతున్నాను. ఇంత మట్టుకు చాలు. నేను రెండో పాయింట్ చివరిలో చెప్తాను. మూడో విషయం చూడ, అంకిత భావం కలిగిన మనుషుడు, డివోటెడ్ మ్యాన్. వినండి, ఈ ట్రయనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇళ్ళకు వెళుతున్నటువంటి మనం ఒక అంకిత భావంతో వెళదాం. ఏంటి ఈయనకున్న అంకిత భావం? నేను అంతా వివరించలేను కానీ నేను కొంచెం కట్ షాట్ చేసి చెప్తాను. సరే, ప్రయాణమై బయలుదేరి వెళ్ళి ఒక స్థలానికి చేరారు. చేరిన తర్వాత ఎజ్రా ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు. అక్కడికి వెళ్ళి మేము చేయాల్సిన పని మందిరపు పని చేయాలి. దేవుని ప్రజలందరికీ దేవునికి మధ్య నిలబడి మేము పరిచర్య అందించాలి. కాబట్టి మందిరంలోనూ లేవీ పనులు చేయడానికి నాతో కలిసి వస్తున్న వాళ్ళు లేవీలు ఎంతమంది ఉన్నారని ఒక పరిశోధన చేశాడు. చదువుతున్నాను చూడండి. అక్కడే 15వ వచనం, ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. వీరిని నేను అహావా వైపునకు పారు నది యొక్కకు సమకూర్చాను. అచ్చట మేము 3 దినాల గుడారాల్లో ఉన్నాము. అంతటలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడును నాకు కనబడలేదు. నేను ఒక్కడే లేవీయుడను. అక్కడ ఉన్న వారంతా చెడిపోయారు నాకు తెలుస్తున్నది. నాకంటే ముందుగా జెరుబ్బాబెలు నాయకత్వంతో వెళ్ళిన వారు చెడిపోయారు. ఇప్పుడు వెళుతున్నటువంటి మాలో నేను ఒక్కడనే పరిచర్యగా సరిపోయేవాడు ఉన్నాను. నా ఒక్కడ వల్ల ఈ పని అవుతుందా? మేము టీం వర్క్ చేయాలి. నా ఒక్కడ వల్ల పని జరగదు కనుక మేము టీం వర్క్ చేయాలి అని ఆగిపోయి అతను చేసే పని ఏంటో తెలుసా? కొంతమంది పెద్దలు పిలిచి మళ్ళీ పొండి మీరు పోయి మళ్ళీ లేవీలు ఎవరైనా ఉంటే తీసుకుని రండి అని కబురు పెడితే దేవుని కరుణాస్తమ తనకు తోడుగా ఉన్నందున స్నేహితులారా వరుసగా చెప్పాను చూడండి. మీరు గమనించండి. 18వ వచనంలో ఒక గుంపు 18 మంది వచ్చారట. తర్వాత 19వ వచనంలో మరో గుంపు 20 మంది వచ్చారట. తర్వాత 20వ వచనంలో మరో గుంపు 220 మంది వచ్చారట. వెరసి 258 మంది మందిరంలో పనిచేయడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, మనమంతా కలిసికట్టుగా పనిచేద్దామని లేవీ పనిచేయడానికి ఒక టీముని సిద్ధపరిచాడు. తమ్ముళ్ళు, అన్నయ్యలు వినండి, చెల్లి అక్క ఈ మాట మీరు గమనించాలి. ఇగో నీ ముందు ఉన్న పని. తెలంగాణ విద్యార్థులు నాశనానికి పరిగెత్తుతూ ఉండగా, నిరాశ నిస్పృహతో కుంగిపోతూ ఉండగా, ప్రేమించేవారు ఎవరూ లేరని వారు మదన పడుతూ ఉండగా, సత్యమేదో తెలియక వారు మోసాన్ని ఆశ్రయిస్తూ ఉండగా, సృష్టికర్త అయిన దేవుని విడిచి వారు వేరొక వాటిని వారు నమ్మి బ్రతుకుతూ ఉండగా, వారి కొరకు పని చేయాలంటే నీ ఒక్కడ వల్లే జరగదు. నీకు నిజంగా అంకిత భావం ఉంటే దేవుని పనిలో ఈ తెలంగాణ విద్యార్థుల మధ్య పరిచర్య విషయమై నీకంటూ ఒక అంకిత భావమే ఉంటే ఒక టీమును మనం తయారు చేసుకున్న కలిసి పని చేయడానికి ఇష్టపడదాం. వినండి, ఈ కలిసి పని చేయడంలో మనకి ట్రినిటేరియన్ మైండ్ రావాలి. మరి కలిసి ఎందుకు పని చేయలేమని అంటే ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని. కలిసి పని చేయడానికి మనకు మనసు ఎందుకు రాదు, మనం ఎందుకు కలిసి ఫెలోషిప్ గా ఉండలేమని అంటే మనకి ట్రినిటేరియన్ మైండ్ లేదు. ట్రినిటేరియన్ మైండ్ అంటే త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురు యొక్క ఫెలోషిప్ ఎప్పుడైనా మొక్కలైందా? మీరు ఇక్కడే ఉన్నారా? మరి చెప్పరే, వీళ్ళ ఫెలోషిప్ ఎప్పుడైనా మొక్కలయ్యిందా? ఎప్పుడు మొక్కలవల? ఎందుకు వాళ్ళంత బాగా కలిసి ఉన్నారు? నిత్యత్వపు కోతకాలం నుంచి నిత్యత్వ భవిష్యత్తు వరకు వాళ్ళంత యూనిటీతో ఎందుకున్నారా ముగ్గురు వ్యక్తులు అని అంటే దానికి గల కారణం ఏంటో చెప్పనా మీకు? మొదటి కారణం, ఈ ముగ్గురు మధ్య కాంపిటేటివ్ స్పిరిట్ లేదు. వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ తత్వం లేదు.
ఇంకొక మాట మీతో చెప్పనా, వినండి. ఈ ముగ్గురు మధ్య వినండి అసూయ అంతకంటే లేదు. ఇలా మీతో చెప్తాను. ఒకవేళ మనం అందరూ ఆరాధించండి ప్రభువుని అన్నామనుకోండి, ఎవరిని బాగా ఆరాధిస్తారు మీరు చెప్పండి? యేసు ప్రభు, నువ్వే మా పాపాల కొరకు ప్రాణం పెట్టావని మన మనసులన్నీ యేసు ప్రభు మీదకి వెళ్తాయి. సరే, యేసు ప్రభు మీదకి వెళ్తే తండ్రి అయిన దేవుళ్ళు లేచి, అసలు నేను సంకల్పించకపోతే యేసు పోనా, మీ పాపాల కొరకు మరణించినా నన్ను ఆరాధించకుండా యేసుని ఆరాధిస్తారా? అతను ఒళ్ళు మండిపోవాలి. సరే, ఆయన సంగతి అట్లా ఉంచండి. పరిశుద్ధాత్ముడు లేచి అసలు యేసు చేసిన పని వీళ్ళ హృదయంలో గ్రహింపొచ్చినట్లుగా చేసి ఆరాధనకు నేను సహాయపడుతున్నా నన్ను మర్చిపోయారంటే వీళ్ళు పెద్దకొస్తలు కాదేమో, వీరు అసలు నన్నే జ్ఞాపకం చేసుకోవడం లేదని పరిశుద్ధాత్ముడికి ఒళ్ళు మండిపోయి లేచిపోవాలి. రెండవది ఏంటో తెలుసిన, వీళ్ళు ముగ్గురు మధ్య ఒకవేళ పోటీ తత్వం అసూయ వచ్చి ఉంటే యేసు ప్రభు లేచల గనాలి, ఏమయ్యా నువ్వు పరలోకములో యుగ యుగాల నుంచి ఈ సింహాసనం మీద కూర్చుంటావు, నేనేమో శరీరంతో వెళ్ళాలా? ఒకడేమో తిండిపోతంటాడు, ఒకడేమో త్రాగుపోతంటాడు, ఒకడేమో సమరీడ్ అంటాడు, ఒకడేమో బెల్జిబుల్ దెయ్యాలు కనిపతి అంటాడు, మరికోడేమో పిచ్చి పట్టినోడు అంటాడు, మరికోడు ఎవడకు పుట్టావో అంటాడు, ఒకడేమో మొగ్గ మీద దుమ్మేస్తాడు, ఒకడేమో కాలు చేతులు శీలలు కొడతాడు, ఒకడేమో శరీరం అంతా వాడు తూట్లు పొడి చేస్తాడు, చల్లవలే దున్నేస్తాడు. ఇన్ని కష్టాలు నేను పొందితే నువ్వు కుర్చీ మీద కూర్చొని ఇలా ఆరాధన కొట్టేస్తావా? నేను వెళ్ళను అనాలి. యేసు ప్రభు అట్లా అనలా. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేచి, మీ ఇద్దరు సంగతి బాగుందయ్యా, ఆయనేమో ఎప్పుడు అక్కడే ఉంటాడు, నువ్వేమో భూమి మీద కదా 33 సంవత్సరాలు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు అక్కడికి, నేను పెంతుకోస్తు దినమని వెళ్తే కొన్ని వేల సంవత్సరాలు వీళ్ళు హృదయాల్లో ఉంటే నన్ను ఏడిపించినోడు ఒకడు, నన్ను దుఃఖపెట్టినోడు ఒకడు, నన్ను ఆర్పినోడు, వీళ్ళు సామాన్యులా, వీళ్ళు దండ పెట్టాలి, వీళ్ళు నన్ను ఆర్పేస్తారు, వీళ్ళు నన్ను దుఃఖపెడతారు, నేను చెయ్యమన్న పని చెయ్యరు, నేను చెయ్యొద్దన్న పని చెయ్యకుండా ఉండరు, నన్ను బాగా కుమిలిపోయేలా చేస్తారు, అయినా వారి మధ్యలోనే ఉండి నేను పని చెయ్యాలా? నేను వెళ్ళనంటే వెళ్ళను, మీరే పొండి ఏదో చేసుకోండి అనాలి. ఈ రోజున ఫెలోషిప్లో ఎక్కడైనా సావాసంలో పోటీతత్వము అసూయ ఉన్న దగ్గర టీం వర్క్ జరగదు. ఈ రోజున కొన్ని ఈ స్థలాలు నేను ఎరుగుదను ప్రియులారా, ఆ బ్రదర్ అయినా అన్నీ చెయ్యాలి, మాకేంటి చేత కాలేదు, దేవుడు పెట్టాడు, నువ్వు చేతకానుడు అని పెట్టాడు ఆయన్ని. అది నీకు అర్థం కాక, మా శ్రీకాకుళం లాంగ్వేజ్లో చెప్తాను, ఎవడది అర్థం కాక రాలిపోతుంటారు. మన తమ్ముళ్ళే, మన అన్నయ్యలే, ఈ రాలిపోతున్న వాళ్ళకి మా శ్రీకాకుళం భాషలో రాలుగా ఇలా అంటాం. వినండి, మీరు దేవుని పనిని పాడు చేస్తారు. ప్రభు, ఆ సహోదరుడికి అవకాశం ఇచ్చావు, అతని వాడబడని నేను వెనకాల నుండి ప్రార్థన చేస్తాను, అతని వల్ల నీ ఉద్దేశాలు జరుగుతుండగా నేనేం చేయాలో చెప్పు ప్రభు, నా బ్రదర్ని నేను ఎంకరేజ్ చేస్తా, అతని కొరకు ప్రార్థన చేస్తాను అనుకోవడం మానేసి, అతనేనండి చేయగలడు, మేము చేయలేమా, మాకు ఇవ్వలేదని ఆ పోటీ తత్వంలోకి వచ్చావంటే నీవు ఒక మాట చెప్తాను వినండి, యు ఆర్ ఎ కార్నల్ క్రిస్టియన్. నువ్వు ఒక శరీర సంబంధమైన క్రైస్తవుడివి, నీకు ఆత్మ సంబంధమైన పరిపక్వతే రాలేదేమో అని చెప్పాల్సి ఉంటుంది. కనుక వినండి అన్నయ్యలు, నేను ఎవరిని కించపరచడం లేదు సుమి, మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. ఎజ్రా ఆ రోజుల్లో దేవుని పరిశుద్ధ నామం మరలా సన్మానించబడినట్లు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడినట్లు అతను పరిచయగలగడానికి కారణం అతని లోపల అంకిత భావం ఉంది. పని కొరకు అంకిత భావం ఉంది కనుకనే అతను టీం వర్క్ చేసుకుంటున్నాడు, మనుషులందరినీ సమకూర్చాడు, వాళ్ళతోనే బయలుదేరాడు. ఇంకెక్కువ చెప్పలేను అక్కడ. రెండో విషయం మీతో చెప్తాను వినండి. రెండో విషయం ఏంటో తెలుసా, అంకిత భావం ఉంది కనుకనే టీం వర్క్ కొరకు మనుషులు సమకూర్చడమే కాదు, మా మనుషుల మధ్య పాపం కనబడితే ఏడుస్తున్నాడు. వినండి, 9వ అధ్యాయంలో అధిక మాట చదివాను. దేవుని ప్రజల మధ్య దేవుని నామం గణపరచబడాలి, దేవుడు హానర్ చేయబడాలి అనేటువంటి అంకిత భావం ఉంది కనుకనే ఎజ్రా దగ్గర కొంతమంది వచ్చి ఇట్లా చెప్పారు. ఏం చెప్పారో చదువుతాను చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలు, యాజకులు, లేవీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అని దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు హేయమైన కార్యములను తామే చేస్తున్నారు. అన్నా ఎజ్రన్నా, మన వాళ్ళు ఎట్లయ్యారో తెలుసా? మరి దేవుడు ప్రత్యేకంగా ఉండమనంటే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారన్నా. కలిసిపోయిన తర్వాత వారు చేసే అసహ్యమైన కార్యాలు చేస్తున్నారన్నా, ఇగో దేవుడు బాధపడే పరిస్థితులు చేస్తున్నారన్నా అని చెప్పారు.
వినండి ప్రియులారా, వాళ్ళతో వీళ్ళు బియ్యం అందకూడదు, వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీసెస్ వీళ్ళు చేయకూడదు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళతో బియ్యం ఉందారు. ఏమనుకోపోతే ఒక మాట చెప్పనా? ఏమండి, స్పిరిచువల్ లైఫ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చి భలే తీర్మానాలు తీసుకునే తమ్ముళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళగానే అమ్మ నా ఎవరే చదువు అయిపోయింది కదా, నీకు పెళ్లి చేయవా అని అడగగానే మరి చెయ్యాలి కదా అని అంటాడు. మరి పెళ్లి కనగానే మరి ఏం చేద్దాం అమ్మాయిని అంటే మన తమ్ముళ్ళు కాగుణంతో చదివేస్తాడు. కాగుణంతం అంటే తెలుసా? కా అంటే కలగా ఉన్న పిల్లొచ్చేయాలి. వీడు ఎలుగుబెట్లో ఉంటాడు. కలగా ఉన్న పిల్లొచ్చేయాలట. కాకు దీర్ఘమిస్తే కా అంటే కానుకలు తెచ్చే పిల్లొచ్చేయాలట. తర్వాత కాకమిస్తే కు అంటే వీళ్ళ కులం పిల్లే కావాలట. ఆ కు కూడా దీర్ఘం తీస్తే కు అంటే అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కూడబెట్టినంత లాక్కొచ్చే పిల్లొచ్చేయాలి. వీడు మాత్రం ఏ ఖర్చు అవ్వడు, దెమ్మగొప్పగాడు శ్రీకాకుళం భాషలో ఏ ఖర్చు అవ్వడు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క సేవ, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం, పరిశుద్ధంగా జీవించడం, ప్రత్యేకంగా జీవించడం అని ఇన్ని భాషలు ఎక్కడ చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి ప్రియులారా, పెళ్లి గొడవ రాగానే ఇలానే తయారవుతారు. మరి ఈజీ పని ఏంటంటారు, తమ్ముడా మరి మీ మ్యారేజ్ కొరకు ఏదో చూస్తున్నాం కదా, చెల్లి మీ మ్యారేజ్ కొరకు ఏదో చూస్తున్నాము కదా అని అంటే ఏమైనా ఉన్నాయా అంటే రిజర్వేషన్ చెప్పమని మీరు డోర్ దగ్గర అడగండి, మొత్తం ఈ లిస్ట్ ఇస్తారు. మొత్తం ఈ లిస్టే ఇస్తారన్నమాట. వినండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున మగపిల్లలు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈ రోజు పెళ్లి అనగానే చెల్లాలి, మీరు జవాబు ఇవ్వండి. వాళ్ళు చెప్పలేరులేండి, వాళ్ళకి నోరు రాదు ఈ మాట చెప్పడానికి. మీరన్నా చెప్పండి. ఈ పెళ్లి అయిపోయిన తర్వాత వినండి కట్నం ఎలాగా తీసుకుంటారు. తర్వాత కాపురం చేయడానికి వెళితే వినండి బీరువా ఎవరు తెచ్చుకోవాలి? ఆడపిల్ల మగపిల్లాడా? ఆడపిల్ల గట్టిగా చెప్పంటారా? ఆడపిల్ల తెచ్చుకోవాలి. కుర్చీలు ఎవరు తెచ్చుకోవాలి? ఆడపిల్లి. మంచి గ్యాస్ బండ్ ఎవరు తెచ్చుకోవాలి? ఆడపిల్లి. గ్యాస్ స్టవ్ ఎవరు తెచ్చుకోవాలి? ఆడపిల్లి. సంసారం చేయడానికి మంచం ఎవరు పట్టుకెళ్ళాలి? ఆడపిల్లి. దాని మీద పరుపు ఎవరు కొనాలి? ఆడపిల్లి. దిండులు ఎవరు పట్టుకెళ్ళాలి? ఆడపిల్లి. అసలు మంచమే కొనుక్కొని సంసారం చేయలేని చెత్త పొద్దుకు మారిన కుర్రోడికి పెళ్లి చేసుకుని హక్కబడిచ్చాడు. సిగ్గు లేదా పెళ్లి చేసుకోవడానికి? మంచం కొనుక్కొని సంసారం చేయడానికే నీకు చావలేదు, నీకు దమ్ము లేదు. అన్ని ఆడపిల్ల దగ్గర నుంచి వచ్చి పడిపోతే అంటే సుఖం అనుభవించేద్దాం అనుకుంటున్నావే, నువ్వేం పిలివారివి? ఇలాంటివన్నీ మారు మనసు పొందిన వాళ్ళు ఎవ్వరు కాబట్టి అన్న పెళ్ళైపోయిన తర్వాత మార్చేసుకుంటానన్నా. మార్చడానికి వేరే దేవుడువా? దేవుడే మార్చగలడు. నేను మార్చుకుంటానని ఏ రోజైతే అన్నావో నువ్వు దేవుని సింహాసనం మీద కూర్చుంటున్నావు. దేవుడు మాత్రమే మార్చగలడు మనిషిని, నేను మార్చేసుకోగలను అంటున్నావు అనంటే నువ్వు దేవుని సింహాసనం మీద కూర్చుంటున్నావు. అలాంటి ఆశ ఉన్నవాడు సాతానుడు ఒక్కడే. ఇండైరెక్ట్ నువ్వు సైతాను అవుతున్నావు. జగత్త కఠినంగా చెప్పాలని వేరు కనుకోకండి. దేవుని పిల్లలంగా మన పెళ్ళుల దగ్గర ప్రత్యేకంగా ఉండవలసిందే పోయి, పెళ్ళుల దగ్గర రాజీ పడిపోయి అమ్మా నన్ను సంతోష పెట్టాలనో కొంచెం పైసలు కూర్చుకోవాలనో నా పక్కన ఈ పిల్ల కనబడితే ఎవరి పొందనం బొమ్మలా కనబడాలనో ఊరి బాబోయ్ నీ ఆశలే ఆశలు. ఏమి నమ్మావు? ఏమి దేవుని చిత్తం చేస్తావు? నీకు ఒక అంకిత భావమే లేదు. క్షమించండి ఇలా చెబుతున్నందుకు. ఆ రోజున వినండి ఎజ్రా ఆ మాట వినగానే అరే నా ప్రజలు ప్రత్యేకంగా ఉండవలసిన వారు ఇలా కలిసిపోయారు ఏంటని ఏడుస్తున్నాడు. వినండి అతని ఏడుపు నేను చదివాను 3వ వచనంలో. నేను ఈ సంగతిని విని నా వస్త్రాన్ని నా పై దుప్పటిని చింపేసుకున్నాను, తల వెంట్రుకలను గడ్డాన్ని పెరిగేసుకుని విభ్రాంతి పడి కూర్చున్నాను. ఏ చేయాలో అర్థం అవ్వడం లేదు. ఒకటే అర్థమైంది, ప్రార్థన చేద్దామని కూర్చొని ఎట్లంటున్నాడు 6వ వచనంలో, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. నీ ప్రజలైన వారి విషయమై నేను సిగ్గుపడుతున్నాను నీ సన్నిధిలో. ఇది అంకిత భావంతో దేవుని కొరకు బ్రతకడం. తన ప్రజలు ప్రత్యేకంగా జీవించడం లేదు, దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారు. అది అర్థం చేసుకున్న ఆయన ఏడుస్తున్నాడు. కారణం వారు చేసిన పని వల్ల దేవునికి మహిమ రావడం లేదు. అంటే ఎజ్రా తన ముందు ఏం పెట్టుకున్నాడనంటే దేవుని నామానికే మహిమ రావాలి. రెండో విషయం, ఈ పని చెయ్యాలనంటే ఒకటి జరిగింది అక్కడ,
దేవుని హస్తం అతనికి తోడైపోయింది. వరుసగా నేను రెఫరెన్స్లు ఇస్తాను, నేను వివరించడానికి టైం లేదు కనుక ఎలాంటి హస్తము దేవుడు తోడుగుంచాడో తెలిసి ఒక పాయింట్ ఇలా చెప్తాను వినండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అని ఉంది. అది గివింగ్ హ్యాండ్, అది ఇచ్చే అనుగ్రహించే హస్తం. మళ్ళీ 9వ వచనం చూడండి, 7:9లో మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుంచి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకి తోడుగా ఉన్నందున, ఇది సస్టైనింగ్ హ్యాండ్, ఆదరించే హస్తం. 28వ వచనం చదువుతాను చూడండి, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి అని ఉంది. స్ట్రెంగ్థనింగ్ హ్యాండ్, అది బలపరిచే హస్తం. అదే వినండి 8వ అధ్యాయంలో 18వ వచనంలో మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున అని ఉంది. ఇది సహాయం చేసే సపోర్టింగ్ హ్యాండ్, ఇది మీరు గమనించాలి. మళ్ళీ 22వ వచనంలో మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తం, ఇది ఏం హస్తం అంటే ఎవరి హ్యాండ్ ఆఫ్ డూయింగ్ గుడ్, అది మేలు చేసే హస్తం. 31వ వచనం చదువుతున్నాను 8లో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేము వచ్చుటకై అహావా నది వద్ద బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంది. ఇది ప్రొటెక్టింగ్ హ్యాండ్, ఇది భద్రపరిచే కాపాడే హస్తం. అంకిత భావంతో పనిచేసే ఇవ్వండి ఈ ఎజ్రాకు దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచగా అతని హస్తం వలన అన్ని అనుగ్రహించబడుతున్నాయి. ఆ దేవుని హస్తం వలన ఆదరించబడుతున్నాడు, ఆ దేవుని హస్తం వలన బలపరచబడుతున్నాడు, ఆ దేవుని హస్తం వలన సహాయాన్ని పొందుతున్నాడు, ఆ దేవుని హస్తం వలన మేలు పొందుతున్నాడు, ఆ దేవుని హస్తం వలన కాపాడబడుతున్నాడు. ప్రియమైన అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అక్క, ఇక్కడ నుంచి కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపోతాం. ఇది ఒక రూపాంతరపు కొండ, ఎక్కువసేపు ఉండాల్సింది కాదు. ఇక్కడ మన కొండ దిగాలి, కిందన మనకు ఛాలెంజెస్ ఉన్నాయి. పేతురులాగా ప్రభువా మనం ఎక్కడ ఉండడం మంచిది అనకండి, మన కిందకి వెళ్ళిపోవాల్సిందే. ఇది మనకు పెర్మనెంట్ ప్లేస్ కాదు. వినండి, కాన్ఫరెన్స్ పెర్మనెంట్ ప్లేస్ కాదు. మనం కొండ దిగాలి, కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపోవాలి. మన ముందు ఉన్న సవాలును ఎదుర్కోవడానికి అంకిత భావంతో పనిచేసే మనసే మనకు ఉంటే దేవుని యొక్క అదృశ్య హస్తము మనతోనే ఉంటది. ఆయన అదృశ్యాస్తము మనతోనే ఉండి పరిచర్య చేస్తుంది. సరే, అలాంటి ప్రియుల అంకిత భావం కలిగిన అవ్వకపోతే మన వల్ల ఒరిగేది జరిగేది ఉండదు అని ప్రేమతో మీ సోదరునిగా మీకు మనవి చేస్తున్నాను. చివరి మాట చెప్పి ముగింపుకు వెళ్తాను. చివరి మాట ఏంటో తెలుసా? డిటర్మైన్డ్ మ్యాన్, దృఢ నిశ్చయము కలిగిన మనుషుడు. వినండి అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, భక్తి జీవితానికి దృఢ నిశ్చయత కావాలి. దృఢ నిశ్చయం. కొంతమంది నాతో అడిగారు, చాలా మందికి నేను చెప్పాను ఇక్కడ కాన్ఫరెన్స్ లో, ఈ 3 రాత్రుల్లో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, నిర్ణయాలు తీసుకుంటున్నాము కానీ ఉండలేకపోతున్నామంటారు. ఉండడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఉంచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన చేతికి మనం చెయ్యకపోవడమే మనం ఉండలేకపోవడం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మును స్థిరపరచును. స్థిరపరిచేవాడు ఆయన. ఆయన చేతిగా మనం చెయ్యవడం చేతగాక లీగలిస్టిక్ డెసిషన్, నేను నిర్ణయాలు తీసుకున్నాను ఉండిపోతానని ఉంటే ఉండిన రోజున ఏమంటావు? కొమ్ము లేపుతావు. ఎంత బాగున్నావు తెలుసా? నువ్వు ఉండగలిగావా? తీసుకుని తీర్మానాలు కొమ్ము లేపుతావు. కానీ ఆయనే నిన్ను బలపరిస్తే, ఇందాక సునీల్ అన్నంతగా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఈ మాట వస్తుంది. ఆయన వలన మనం బలపరచబడి స్థిరపరచబడితే ఆయన కృపను బట్టి ఉండగలిగామని. వినండి, గ్రేస్ బేస్డ్ స్ట్రెంగ్త్ అండ్ లైఫ్. ఏమంటే కృప ఆధారమైనటువంటి స్థిరపరచబడే జీవితాన్ని అలవర్చుకోవాలి. మనం దృఢ నిశ్చయం తీసుకున్నాం, కానీ నిశ్చయాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఆయన మనం స్థిరపరచున్నట్లుగా ఆయనకు మనం అప్పగించుకోవాలి. సరే, దానియేలుకు దృఢ నిశ్చయం ఉంది, తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదని. ఇక్కడ ఎజ్రాకు ఒక దృఢ నిశ్చయం ఉంది. ఈ మాట ఏమంటే మన ఫ్యామిలీలో చాలా మందికి వచనం బాగా తెలుస్తుంది. 7వ అధ్యాయం 10వ వచనంలో మొదటి మాట లేఖనాలు పరిశోధించాలని, రెండవ మాట వినండి ప్రియులారా, లేఖనాల ప్రకారం నడుచుకోవాలని, మూడవ మాట లేఖనాలు నేర్పించాలని. ఆయన తీసుకున్న దృఢ నిశ్చయం ఏమిటి అంటే లేఖనాలు పరిశోధించుట, ఇది ఆశ. లేఖనాల ప్రకారం నడుచుకోవాలి, ఇది ఆకలి. లేఖనాలు నేర్పించాలి, ఇది ఆరాటం.
వినండి ప్రియులారా, ఈ స్థలం నుంచి వెళుతున్న మనకు వినండి, ఈ ఆశ, ఈ ఆకలి, ఈ ఆరాటం లేకపోతే వినండి, వచ్చే సంవత్సరం మరో కాన్ఫరెన్స్ లో కనబడినప్పుడు మళ్ళీ న్యూనతా భావంతో ఏదో దోషారోపణ చేయబడిన హృదయాలతోనే మన అన్నయ్యలను అక్కల్ని కలుసుకోవాల్సి వస్తుంది. వద్దు, అలాంటి పరిస్థితి మనకొద్దు. ఒక ఆశ కలిగిద్దాం, అదేంటో లేఖనాలు పరిశోధిద్దాం, బైబిల్ని బాగా చదువుదాం, మన క్వైట్ టైంని మీనింగ్ఫుల్ గా చేద్దాం, మన పర్సనల్ బైబిల్ స్టడీని మీనింగ్ఫుల్ గా చేద్దాం, మన గ్రూప్ బైబిల్ స్టడీలో కూర్చున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన తలంపులు అర్థవంతంగా పంచుకుందాం, వాక్య తలంపులతో ఎదుగుదాం. వినండి ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. నేను కొన్ని థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళి దేవుని వాక్యం చెప్పే పని వచ్చినప్పుడు పోయి చెబుతా ఉంటాను. చాలా మంది సేవకులకు వినండి ప్రియులారా, దేవుని వాక్యం నేర్పించే పనిలో ఉన్నాను, ఆ పని చేస్తున్నాను. అయితే కొంతమంది అడుగుతారు, మీ థియలాజికల్ క్వాలిఫికేషన్ ఏంటనంటే, ఒకసారి నేను ఇప్పుడైతే ఏదో చదివాను కానీ ఆ ఆరంభ రోజుల్లో పరిచర్యలో ఉంటున్నప్పుడు మొదటి రోజుల్లో నాకంటూ థియలాజికల్ ఎడ్యుకేషన్ ఏమీ లేకుండా అయిపోయింది. ఇక సేవలో పడగానే ఇక మనుషులతో పని అయిపోయింది, ఇక నా చదవడానికి టైం చెక్కలా. మరి ఎట్లా చెప్తున్నారండి డాక్టరీన్స్ అన్ని? వినండి ప్రియులారా, నా ప్రభు మహిమ కొరకు చెబుతున్నాను, ఎవడు గొప్ప కొరకు కాదు, మీ ఎంకరేజ్మెంట్ కొరకు చెబుతున్నాను. ఈ బైబిల్లో చాలా పుస్తకాలు వినండి మీ కొరకు చెబుతాను, ఈ మాట ప్రోత్సహించడానికి. నేను బైబిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. వెర్స్ బై వెర్స్, వెర్స్ బై వెర్స్ అలాగా చెప్తాను. ఏదో చిన్ని కానీ అలాంటి పదాలు మిస్ అయితే అవ్వచ్చేమో కానీ చాలా పుస్తకాలు చూడకుండా చెప్తాను. రెండో విషయం, డాక్టరీన్స్ చెప్పమని మీరు నిలబెట్టండి, నేను నోట్స్ కూడా పెట్టుకోకుండా డాక్టరీన్స్ అన్ని డయాగ్రామ్స్ వేసి మొత్తం ఏ పాయింట్ మిస్ కాకుండా చెప్తాను సాధ్యమైనంత వరకు. ఎట్లొచ్చిందో తెలుసా? ఈ కుటుంబం నేర్పించింది, నేను ఎక్కడో పోయి నేర్చుకోలేదు, ఈ కుటుంబం నేర్పించింది. నేను ఈ పరిచయ ఈఎస్ఐకి నేను ఎందుకు రుణగ్రస్తుడిని అంటే, ఈ పరిచయ ఇచ్చిన వినండి ప్రియులారా, ఒక ధన సంపద వాక్యం మీద ప్రేమ నాకు ఇచ్చింది, అది సరిపోయింది నాకు. ప్రభునందు ప్రియులారా, నేను కొన్ని బైబిల్ స్కూల్లో చెప్తా ఉంటాను, కొన్ని బుక్స్ చెప్తున్నప్పుడు అన్న మీరు బైబిల్ క్లియర్ ఏంటంటే ఏమైనా ఒక వెర్స్ మిస్ అయిందా? రోమాపత్రిక 16 అధ్యాయాలు చూడకుండా చెప్తా, హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు చూడకుండా చెప్తా, గలేషియన్స్ 6 అధ్యాయాలు చూడకుండా చెప్తా, ఎవడి ఎఫిషియన్స్ 6 అధ్యాయాలు చూడకుండా చెప్తా, రెవల్యూషన్ 22 అధ్యాయాలు చూడకుండా చెప్తా, న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు చూడకుండా చెప్తా, వెర్స్ బై వెర్స్. కారణం ఏంటో తెలుసా? నా క్వైట్ టైంలో, నా పర్సనల్ బైబిల్ స్టడీలో ప్రతి పదము నిలబడి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా ప్రభు నా మనసులో పెడుతున్న వాక్య విషయాలు అది మనసులో జ్ఞాపకం పెట్టుకునే కృపించాడు, మీకు ఇస్తాడు. సాధన చెయ్యక, లేఖనాలు పరిశోధించడానికి అప్పగించుకున్న బ్యాక్ టు ద బైబుల్ అంటే దేవుని వాక్యం వైపు మళ్ళా తిరగండి. వినండి, దేవుని యొక్క పనిలో మనం బలమైన సాధనాలం అయిపోతాం. రెండవ మాట, దాని ప్రకారం నడవడం నేర్చుకుందాం. ఎక్కడ వరకు వస్తే సరిపోదు, ఎక్కడ వరకు రావాలి. కొంతమంది మెదడు వ్యాధి ఎక్కువ ఉంటుంది, ఏమనుకోకండి. ఏమండి, మెదడు వ్యాధి ఎక్కువ ఉంటుంది. ఏమండి, బిగ్ హెడ్ ఉంటుంది కానీ లీన్ హార్ట్ ఉంటుంది అన్నమాట. ఏమండి, మెదడేమో ఇంత బలిసిపోతుంది, గుండేమో పీలగా ఉంటుంది. ఇలా మీరు ఊహించండి, ఎప్పుడైనా పీలగా ఉండే మనిషి బుర్రకాయ ఎత్తున్నోడు ఊహించండి ఎట్లుంటుందో మీకు. కొంతమంది వాక్యాన్ని అది ప్రాక్టీస్ చేయరు. వినండి, ఈ మాట మీకు చెప్తాను. నేను అలాగ అనుకున్నాను, మా అసెంబ్లీలో కూడా చెప్తాను, మా బ్రదర్స్ కూడా అదే చెప్తాను. నీవు ఆదివారం విన్న వాక్యము నువ్వు శనివారం లోపుగా నీ జీవితంలోకి రాకపోతే ఆదివారం మరలా వాక్యం వినే హక్కే నీకు లేదు. ఎవడిచ్చాడు ఇన్న ప్రసంగాలు వినే హక్కు నీకు? యేసు ప్రభు దేవుడని ఒక్కసారి కూడా వినని విద్యార్థులు ఎంతో మంది వారు నాశనానికి పరిగెడుతుంటే ఇన్ని ప్రసంగాలు వినే హక్కు నీకు ఎవరిచ్చారు? అది నీ జీవితంలో అభ్యాసంలోకి తెచ్చుకున్నావా అనేది ఒక మాట. అభ్యాసంలో తెచ్చుకోవడంలో ఒక 4 వెబ్స్ ఉంటాయి, మీ జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్ రాసుకోండి. ఆ పదాలు చెప్పి నేను ముగింపుగా వెళ్ళాలి కనుక ముగిస్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22, 23 వచనాలు. 22వ అధ్యాయం 22, 23 వచనాల్లో వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి గురించి యోబు ఇట్లా రాశాడు. ఏమన్నాడు తెలుసా? వాక్యమును అవలంబించుట ఫస్ట్ వెబ్ అక్కడ, వాక్యమును హృదయములో ఉంచుకొనుట సెకండ్ వెర్బ్ అక్కడ. మూడవ మాట, నీవు దేవుని తట్టు తిరిగిన ఎడల తిరుగుట మూడో క్రియ అక్కడ. నాలుగో మాట, దుర్మార్గమును విడిచిపెట్టిన ఎడల అది నాలుగో క్రియ. ఈ 2 వచనాల్లో 4 క్రియలు ఉన్నాయి. అవలంబించుట, వినండి, ఉంచుకొనుట, తిరుగుట,
తొలగించుకొనుట. ఈ 4 పనులు జరగకపోతే వాక్యం దగ్గరకు వచ్చాం. ఏది హృదయం ఉంచుకోవలసిన వాగ్దానం అది ఉంచుకోవాలి. వినండి ప్రియులారా, ఏది క్రియాశీలకంగా చేయాలో అవలంబించాలని అవలంబించాలి. దేవుడు వినండి ఎక్కడ తన వైపు తిరగమని చెప్తున్నాడో దాన్ని తిరగాలి. ఎక్కడ మన దగ్గర ఉన్న చెడ్డతనాన్ని తొలగించుకోమంటున్నాడో దాన్ని తొలగించుకోవడం కూడా అప్పుడే మనం వాక్య ప్రకారం నడుస్తున్న వారమవుతాం. బయటికి వెళ్తున్న మనం వినండి ప్రియుల, ఈ దృఢ నిశ్చయం చేసుకుందాం. లేఖనాలు పరిశోధిద్దాం. రెండవ మాట వినండి, లేఖనాల ప్రకారం నడుచుకుందాం. చివరి మాట ప్రాముఖ్యమైంది, అది చెప్పడం కొరకు ఆ పాయింట్ వెనక తెచ్చాను. మనం ఇతరులకు నేర్పించుదాం, ఇతరులకు చెబుదాం. మన వరకు వచ్చిన ఈ వాక్యాన్ని మనం ఇతరులకు మనం అందించుదాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో వినండి, దేవుని ధర్మశాస్త్రము ఈ దూతలు లేక యాజకుల దగ్గర నుంచి మనుషులు వింటారట. కనుక మన దగ్గర ఈ మనుషులు దేవుని ధర్మ విధులు వినాలి, మనం వారికి నేర్పించాలి. ఎరగని వారికి సంగతులను మనము చెప్పాలి. ఈ చెప్పడం కొరకు ఆరాటం ఎలా ఉండాలో నేను చెప్పి ముగించేస్తాను ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక చాలా మంచి వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. 15వ వచనం ఇలా రాసింది. రోమా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను కూర్చి నేను సిగ్గుపడువాడను కాను. 2 పదాలు రితమిగ్గా వాడాడు, సిగ్గుపడను, సిద్ధముగా ఉన్నాను. ఈ మాటలు పౌలు ఎవరికో రాసి ఉంటే నా మెడిటేషన్ అంత స్ట్రెచ్ అయ్యేది కాదేమో. వినండి, ఈ పదాలు రోమీలకు రాయడం వల్ల విడ్డూరం అనిపిస్తున్నది. ఎందుకో చెప్పనా ప్రియులారా, ఏమంటే ఆ రోమీలకి పత్రిక అందే సమయానికి నీరో చక్రవర్తి రోమా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అలాంటి రోమా చక్రవర్తి ఉన్న సమయంలో రోమా పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడ్డం లేదని రాస్తాడే. ఇప్పుడు చెప్తాను మీకు, వినండి. పౌలు ఇప్పుడు రోమా పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే ఆయనకు 5 అవకాశాలు ఉన్నాయి. దేర్ వర్ 5 possibilities to enter into the city of Rome to preach the gospel. ఆయన సువార్తను ప్రకటించడానికి అతనికి 5 అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశం నుంచి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పి నేను ముగింపుకు వస్తాను. ఇప్పుడు నన్ను పిలిచారు ఈ కాన్ఫరెన్స్కి, ఎంత పెద్ద వేదిక. తర్వాత మేము వస్తుంటే చప్పట్లు కొడుతున్నారు, నేను చెప్పే వాక్యం వింటున్నారు. అన్నయ్యలు మిమ్మల్ని అందరినీ ఇన్విటేషన్ ఇచ్చి పిలిచి కూర్చోబెట్టారు. కనుక ఎంత జరుగుతుంది. పౌలు రోమాకి వెళ్తే స్టేజ్ ఎవడేస్తాడు, చప్పట్లు ఎవడు కొడతాడు, బొగ్గ ఎవరిస్తారు? ఏమంటే వినండి ప్రియులారా, అతనికి పిఏ సిస్టమ్ ఎవడు పెడతాడు? వినండి ఈ మాటలు. కనుక అతనికి అన్ని ఏర్పాట్లు ఎవరు చేస్తారు? ఎలా వెళ్తే ఏం జరుగుతుందో చెప్పన. నెంబర్ 1 ఫస్ట్ పాసిబిలిటీ ఏమిటంటే ఒక యూదుడుగా వెళ్ళొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల ప్రకారం అతను నిష్ఠ కలిగిన యూదుడిగా వెళ్ళొచ్చు. కానీ రోమీలకు యూదులంటే ఒళ్ళు మంట. ఎందుకో తెలుసా? వీళ్ళు పనులు కట్టరు యూదులు. రోమా ప్రభుత్వం మీద ఎప్పుడు తిరుగుబాటు చేసే వాళ్ళే యూదులు. వీళ్ళు పాలించుకోవాలంటే మేము రోమ్ నుంచి పాలించుకోలేము గనక ఈ తిరుగుబాటు మనుషుల దగ్గర లోకల్ గవర్నర్ ఎవరో ఉండాలని లోకల్ గవర్నర్ని పెట్టి లోకల్కు సామంతరాజుని పెట్టి ఏలుబడి చేసుకుంటారు. అంత తిరుగుబాటుదారులు యూదులు. కానీ ఇప్పుడు పౌలు వెళ్ళి, ప్రియులారా నేను ఒక యూదుడిని వచ్చాను, నా మాట వినండి అని అంటే ముందు అవమానపరుస్తారు, ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చంపుతారు. షేమ్ అండ్ డెత్, ఈ 2 అతని ముందున్నాయి యూదుడిగా వెళ్తే. సెకండ్ పాసిబిలిటీ, అతను క్రైస్తవుడిగా వెళ్ళొచ్చు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం అతను మారిన క్రైస్తవుడిగా వెళ్ళొచ్చు. ఈ విషయం చెప్పన, అప్పటికే నీరోకు క్రైస్తవులంటే చాలా కోపం. క్రైస్తవులకు పొలిటికల్ పర్సిక్యూషన్, ప్రభుత్వపరమైన హింసలు 3 చక్రవర్తుల వల్ల భయంకరమైనవి వచ్చాయి క్రిస్టియన్ హిస్టరీలో. అందులో మొదటివాడు నీరో, 2వ వాడు డొమిషియన్, 3వ వాడు ట్రాజన్. ఈ 3 చక్రవర్తుల వలన క్రైస్తవులకు భయంకరమైన హింసలు. నీరో ఎలా హింసించేవాడో తెలుసా? మీకు తెలుసు, స్టేడియంలో అందరినీ క్రైస్తవులను తెచ్చి వాళ్ళకేమో గొర్రె చర్మాలు తొలగించి ఆకలితో ఉన్న పులులు సింహాలను వాళ్ళ మీద వదిలి వీళ్ళని పయనించనేవాడట. వీళ్ళు నమ్మిన ప్రభు వీళ్ళని గొర్రెలు అన్నాడు, నేను మంచి కాపరిని, నా గొర్రెల ద్వారా ప్రాణం పెడతానన్నాడు. ఈ గొర్రెలను ఎలా కాపాడతాడో చూస్తాను.
అని ఆకలితో ఉన్న పుల్లి సింహాన్ని వదిలితే క్రైస్తవులు చచ్చిపోయేవాళ్ళు. పగల మగవాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ మీద మరుగుతున్నటువంటి తారును, అదే కీలును వాళ్ళ మీద పోసి సాయంత్రం అతను శృంగారవనానికి పోతా ఉంపుడు గత్తెతో అతను తిరిగి వస్తున్నప్పుడు లైటింగ్ కావాలి గనక ఈ క్రైస్తవులు కీలుతో నింపబడిన ఈ క్రైస్తవులకు నిప్పు పెడితే వాళ్ళు లివింగ్ క్యాండిల్స్ లాగా అలా కాలుతూ ఉంటే వాళ్ళ చర్మం ఉడికిపోతుంది. వాళ్ళొచ్చి వచ్చిన వెలుగులో వాడు నడుచుకుంటా వాళ్ళ మాంసు పాసలు పీల్చుకొని వాళ్ళ వెలుగులో నడిచి వచ్చి వీళ్ళ దేవుడు వీళ్ళు లోకానికి వెలుగుగా చేశాడట, వీరు నాకు ఎంత బాగా వెలిగిస్తున్నారో అనుకుంటూ వచ్చేవాడు అంతఃపురానికి. ఇప్పుడు క్రైస్తవుడిగా వెళ్ళి నా దగ్గర ఇదిగో ఒక వర్తమానం ఉంది వినండి అని అంటే ముందు అవమానపరుస్తారు, ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చంపేస్తారు. యూదుడిగా వెళ్ళిన అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళిన అవమానము మరణమే. సరే, అతను ఒక రోమీడిగా వెళ్ళొచ్చు, ఎందుకంటే రోమా పౌరసత్వం ఉంది గనక. రోమీలు ఒకరినొకరు కలుసుకుంటున్నప్పుడు వారు ఇలా పలకరిస్తారు. ఎలా పలకరిస్తారో తెలుసా? కైరో సీజర్ ఇస్ లార్డ్ అని పలకరిస్తారు. కైరో అంటే రిజాయిస్, ఆనందించండి, కైసరే మన ప్రభు అనాలి. ఇప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? కైరో క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటారు. ఊరుకుంటారా? క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటాడు ఏంటి వీడు అని చెప్పి అవమానపరుస్తారు, చంపేస్తారు కూడా. కనుక ఒక రోమిడిగా వెళ్ళిన అవమానము మరణమే. పాసిబిలిటీ నెంబర్ 4, ఒక యాత్రికుడిగా వెళ్ళొచ్చు. ఆ రోజున రోమా పట్టణాన్ని చూడడానికి ప్రపంచం నలుదిక్కుల నుంచి మనుషులు వచ్చేవాళ్ళు. ఆ రోడ్లు కూడా అట్లనే ఉండేవి. అందుకు వచ్చింది సామెత, ఆల్ రోడ్స్. అందుకు పుడితే వీళ్ళు మతానికి పెట్టారు, విశ్వాసానికి పెట్టారు. సుడొక దగ్గర సొరకొక దగ్గర వేస్తారు ఆలోచన లేని. మీకు అర్థమైంది నా భాష అంటే దెబ్బ ఒక దగ్గర తగిలితే ముందు ఒక దగ్గర వేస్తారు మన వాళ్ళు. ఆ సామెత ఎందుకు పుట్టిందో ఇతగాడికి తెలియదు. వినండి ప్రియులారా, ఇతగాడు అదే మాట ఏ దేవుడు అయితే ఏంటండి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటాడు. అది ఎందుకు పుట్టిందో చెప్పగలవా సామెత? వినండి ప్రియులారా, యాత్రికుడుగా అన్ని స్థలాల నుంచి రోమాకు వచ్చేవాళ్ళు. పౌలు యాత్రికుడిగా వెళ్ళొచ్చు. వెళితే వినండి చాలా జాగ్రత్తగా, అతను వెళ్తే రోమా సైనికులు అధికారులు గుర్రాల మీద వెళితే వారికి ఎలా చెప్పాలి? ఏయ్, నాకొక రాజు ఉన్నాడు తెలుసా, ఆయన వాహనం ఏంటో తెలుసా? గాడిద పిల్ల. ఆయన సింహాసనం ఏంటో తెలుసా? శిలువ. ఆయన కిరీటం ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటం. ఆయన గౌరవం ఏంటో తెలుసా? ఒకడు తిట్టుపోతున్నాడు, ఒకడు తాగుపోతున్నాడు, ఒకడు బెల్జిబూల్ అన్నాడు, ఒకడు ఎవరికి పుట్టావో తెలియదు అన్నాడు. అతనికి ఆర్థిక స్తోమత ఎంతో తెలుసా? నక్కలకు పొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉంటాయి, తలవర్చడానికి కానీ స్థలమే ఉండదు అని చెప్పాలి. అప్పుడు రోమితో అవ్వ 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 ఇలాంటి నీకు రాజు, మా రాజు ఎంపరర్ చూడు ఎలా ఉన్నాడో అని అవమానపరుస్తారు. ఇంకా పాపము క్షమాపణ అని ఏదైనా చెప్పగోరితే చంపేస్తారు కూడా. యాత్రికుడిగా వెళ్ళిన అవమానము మరణమే. వినండి ప్రియులారా, చివరి అవకాశం చెబుతున్నాను. యూదుడిగా వెళ్ళిన అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళిన అవమానము మరణమే, రోమీయుడిగా వెళ్ళిన అవమానము మరణమే, యాత్రికుడిగా వెళ్ళిన అవమానము మరణమే. ఇక ఒకే ఒక అవకాశం ఉంది, ఒక మెసెంజర్గా వెళ్ళొచ్చు, ఒక వర్తమానికుడిగా వెళ్ళొచ్చు. ఏమని వర్తమానం చెప్తాడు పోయి? ఆయన ఏం చెప్తాడో తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, మీరు దేవుని యొక్క స్వరూపాన్ని మీరు మార్చేశారు గనక దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించాడు. రిపెంట్, మారుమనసు పొందండి అని చెప్పాలి. అతని మెసేజ్ లో సెకండ్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే, మీరు అపవిత్రతకు అప్పగించబడినా మీరు ఇక మారడం లేదు కనుక దేవుడు తుచ్చమైన కోరికలకు అప్పగించాడు. అందుకే మీ మధ్య హోమోసెక్సువల్స్ వచ్చారు, అందుకే మీ మధ్య లెస్బియన్స్ వచ్చారు, కాబట్టి రిపెంట్ అని చెప్పాలి. అతని మెసేజ్ లో థర్డ్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే, రోమా 1:28 ప్రకారం, నీ హృదయంలో దేవునికి చోటు ఎనలేకపోయేది కనుక దేవుడు భ్రష్ట మనిషికి అప్పగించను, కాబట్టి రిపెంట్ అని చెప్పాలి. మీరు అపవిత్రతకు అప్పగించబడ్డారు, మీరు తుచ్చమైన కోరికలకు అప్పగించబడ్డారు, మీరు భ్రష్టమైన మనిషికి అప్పగించబడ్డారు, రిపెంట్ అని చెబితే ఏమంటారో తెలిసిన? అవమానపరుస్తారు, చంపేస్తారు. ఇక వెళ్ళడానికి దారి లేదు. ఎలా వెళ్ళినా అక్కడ మరణమే, ఎలా వెళ్ళినా అక్కడ అవమానమే. కానీ అతను అంటున్నాడు, మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడ్డాను లేదు. నాకు తెలుసు నేను ఎలా వచ్చినా చచ్చిపోతాను అక్కడని.
కానీ నా దగ్గర నేను నేర్చుకున్న లేఖనాలు, నేను నడుచుకున్న లేఖనాలు మీకు నేర్పించాలి, మీకు చెప్పాలి. అందుకే మీ దగ్గర రావాలని ఉంది. నాకు తెలుసు అక్కడ మరణం ఉందని, కానీ రావడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు దినాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజు, తమ్ముడు చెల్లి సీరియస్గా నా వైపు చూసుకునే వినండి. ఇశ్రాయేలు రాజు ఆ ప్రాకారం మీద నడిచిపోతుంటే ఒక అమ్మ ఇట్లా అరుస్తుంది, న్యాయం చెయ్యవా రాజా అని. వీడు అంటున్నాడు, మీ యెహోవా ఏమి ఇవ్వకపోతే నేనేం చేసేది? మా అవ్వ తెచ్చిన ఆ బయలుదేవతను మీరు ఆరాధించరుగా, మా తాతగారు తీసుకొచ్చిన ఏమంటే బయలుదేవతను పూజించరుగా, వర్షం లేకపోతే నేనేం చేసేది? వర్షమిచ్చే దేవుడు బయలు, ఆహారము పంటలిచ్చేవాడు బయలు. మీరు ఆ దేవుడిని మొక్కలేదు, నేనేం చేసేదో వ్యంగ్యంగా, మీ యెహోవా ఇవ్వకపోతే నేనేం చేసేది అన్నాడు. ఆ మంది ఆహారం కొరకు అడగడం లేదయ్యా, నాకు ఒక సమస్య ఉంది. మా ఆకలికి నేను నా పొరిగింటి ఆమె ఒక తీర్మానానికి వచ్చాము. ఒకరి బిడ్డను చంపి వండుకొని తినేద్దాం, ఆకలి తెచ్చుకుందాం అనుకున్నాం. నిన్నటి రోజు నా బిడ్డను కోసేసాము, నిన్నటి రోజున మా బిడ్డను వండేశాము, నిన్నటి రోజున మా బిడ్డను తినేసాము. ఈ రోజున ఆవిడ బిడ్డను వండాలి, ఆ బిడ్డను కొయ్యాలి, ఆ బిడ్డను తినాలి. ఆ బిడ్డను ఇవ్వడం లేదు ఈవిడ. తీర్పు తెచ్చి, అరే నా పాలనలో మనుషులు మరో మనిషిని తినే క్యానిబల్స్ అయ్యారా అని బట్టలు చింపుకొని, ఇదంతా యెహోవా ప్రవక్త అయిన ఎలీషా వల్ల ఇట్లా జరుగుతుంది అని ప్రవక్త మీద పడ్డాడు. ఆ విషయం దేవుడు ఎలీషాకు ముందుగానే తెలియచేశాడు. ఎలీషా చెప్తున్నాడు, రేపటికి మీకు సమృద్ధైన ఆహారం వస్తుందని. రాజు దగ్గర ఉన్నవాడు వ్యంగ్యంగా మాట్లాడాడు, వాడి మాటలు మనకు అనవసరం. కానీ ఆ తరువాత దినం ఏమైందో తెలుసిన, ఆ ఊర్లో 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఈ ప్రజలే తినడానికి ఏమీ లేకపోతే, ఆ పెంట మీద గార్బేజ్లో వీళ్ళేమీ పడేయకపోతే, ఈ కుష్ఠరోగులు ఆ బయట ఉండేవాళ్ళు వీళ్ళు కలుపుడు కాలిపోతున్నాయి. వీళ్ళకి తిండి లేదు, ఇక్కడ వీళ్ళకి తిండి లేదు. ఈ 4 అనుకున్నారు, మనం ఇక్కడే ఉంటే ఎలా చచ్చేలాగున్నాము, ఎక్కడున్నా చచ్చిపోతాము, వాళ్ళ దగ్గరికి పోయినా చచ్చిపోతాము, శత్రువుల యొక్క ఆ సైన్యం దగ్గరికి వెళదామరండని 4 కుష్ఠరోగులు వెళ్ళారు. అక్కడ మనుషులు ఎవరు కనబడడం లేదు. దేవుడు గొప్ప మెరకలు చేశాడు. వీళ్ళు సిరియా దండంతా పారిపోయారు. వినండి ప్రియులారా, వారు వండుకున్న వంటలన్నీ వండి అలానే ఉన్నాయి. కొన్ని వంటలు ఇంకా పొయ్యి మీదనే ఉన్నాయి. ఈ 4 కుష్ఠరోగులు ఇలా వెళ్ళుంటారని ఊహిస్తాను. ఈ టెంట్లోనికి లేదో తినుంటాడు, అబ్బా ఎంత టేస్టీగా ఉంది. ఈ టెంట్లో పరిగెత్తుంటాడు, ఇది తినుంటాడు, అబ్బా ఎంత టేస్టీగా ఉంది. ఆ టెంట్లోకి వెళ్ళి తినుంటాడు, అబ్బా ఎంత టేస్టీగా ఉంది. ఇక్కడికి వచ్చారు, తిన్నారు, ఎంత టేస్టీగా ఉంది. వాళ్ళు కొంచెం కడుపు నిండాక 4 కుష్ఠరోగులు ఒక దగ్గరకు వచ్చారు. ఇలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు తెలుసా? నేటి దినము శుభవర్తమానము గల దినం. మనం ఊరకొని ఉండనేలా? మన ప్రజలకు తిండి లేక చచ్చిపోతున్నారు, మనం ఇక్కడ ఊరకన ఉండనేలా? మనం ఇక్కడ ఉంటే ఏదో ఒక కీడు మనకి సంభవిస్తుందేమో. మనం వెళ్ళి ఇక్కడ ఆహారం ఉందని చెబుదాము, ఇక్కడ భోజనం దొరుకుతుందని చెబుదాము అని వాళ్ళు బయలుదేరారు. మీరు ఊహించండి ఒక్క మాట, ప్రజల్లోనికి కుష్ఠరోగులు రావచ్చునా? రాకూడదు. సరే వీళ్ళు వెళ్ళి, అన్నయ్యలు తమ్ముళ్ళు మీ కొరకు అక్కడ ఆహారం ఉందయ్యా, సిరియా దండు వారు పారిపోయారయ్యా, దేవుడు మనం దీవించాడయ్యా, రండి భోజనం తీసుకోవడానికని నోరు తెరిచి చెప్పే లోపుగా, ఒరేయ్ మీరు కుష్ఠరోగులరా, మా మధ్యలోకి వచ్చారేంటని బహుశా ప్రజలందరూ రాళ్ళు విసిరి కొడుతుంటారేమో. 4 కుష్ఠరోగులకు ఒక తీర్మానం వచ్చింది. వాళ్ళ రాళ్ళతో కొట్టిన ఆ రాళ్ళను ఆపుకొనైనా, ఆ రాళ్ళ దెబ్బలకు రక్తం కారుతున్నా, ఆ రాళ్ళ దెబ్బలకి ఒకవేళ మనకి ఏదైనా విరిగిపోతున్నా, ఎట్లా మన నోట్లోంచి అక్కడ ఆహారం ఉందని చెప్పేద్దాం, చావనన్నా చచ్చిపోదాం, చెప్పవలసిన మాట చెప్పుదాం, చావనన్నా చచ్చిపోదాం వాళ్ళ చేతుల్లో రాళ్ళ దెబ్బలతో. కానీ చెప్పవలసిన ఈ శుభవర్తమానం పోయి చెబుదాం. తమ్ముడు చెల్లి కిందకి దిగి వెళుతున్నాం, రూపాంతరపు కొండ దిగాల్సిందే, కాన్ఫరెన్స్ నుంచి మనం ఇంటికి వెళ్లాల్సిందే, మనం సవాలులు ఎదుర్కోవలసిందే. అక్కడ మనకు సాలువాలు లేవు, అక్కడ మనకు బొకేలు లేవు, అక్కడ ఎవరు మనకి చప్పట్లు కొట్టరు, అక్కడ ఎవరు మనకి సన్మానం చెయ్యరు, అక్కడ ఎవరు మనకి ప్రియులను అభినందించరు. కానీ ఒక మాట మాత్రం నిజం, చావనన్నా చద్దాం, కానీ దేవుని మాటలు వాళ్ళకి నేర్పిద్దాం. పౌలు అనుకున్నాడు, నాకు తెలుసు అక్కడే ఉందో, కానీ నేను వస్తాను,
వినండి ప్రియులారా, ఇక్కడ కుష్ఠరోగులకు తెలుసు ఊర్లోకి వెళ్తే వీళ్ళకి ఏమి ఎదురొస్తుందో, అయినా వెళతామనుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళదామనుకుంటున్న నీవు, నీ కాలేజీకి వెళదామనుకున్న నీవు, నీ క్యాంపస్లోకి హాస్టల్లోకి వెళదామనుకున్న నీవు ఏమనుకుని వెళ్తావు ఈ రోజు ఇక్కడి నుంచి? ఆలోచిస్తావా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ అవసరం తీర్చుకోవడానికో నీ సుఖము కొరకో భక్తి చెయ్యాలని అనుకుంటే అది క్రిస్టియానిటీలో ఉండదు. అది క్రిస్టియానిటీయే కాదు. నువ్వు మరొక దాన్ని హత్తుకోవచ్చునేమో. ఒకవేళ యేసు ప్రభు నమ్ము, నీకు ఎవడి పూలపాన్ పుట్టుంది, యేసు ప్రభు నమ్ము నీకు రాజ్యమార్గం ఉంటుందని ఒకవేళ ఎవరైనా చెప్తే అది ఫేక్, అది నకిలీ సువార్త. ఇది మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించాను, మీతోనే ఉంటాను, జయించిన వాడిని విజయమనిచ్చి అధిక విజయంలో తీసుకుని వెళతాను. ఒక విద్యార్థిని యొక్క టెస్టిమోనీ చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. అక్క పేరు బేబీ రత్నం. చీరాలకు చెందిన వినండి ప్రియులారా, కనకరాజు అని ఒక ఈజిఎఫ్ అన్నయ్యను పెళ్లి చేసుకుంది. ఆమె లైఫ్ నేను ఎరుగుదును ప్రియులారా. చిన్నప్పటి నుంచి ఆమె జీవితంలో ఆమె చిన్న వయసులో ఉంటుండగానే అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు. 3 అక్క చెల్లెళ్ళు, ఈమె పెద్దది, ఒక తమ్ముడు. సరే, అమ్మా నాన్న చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరు సరిగా చూస్తా లేదు. ఒక దేవుని సేవకుల పంచన చేరి ఏదో చిన్న చదువులు చదువుకుంటా వచ్చారు. తమ్ముడు ఉన్నాడులే, మా కుటుంబానికి మగదిక్కు ఉన్నాడులే అనుకుంది బేబీ రత్నం. కానీ కొద్ది రోజులకి వాళ్ళ తమ్ముడికి ఏదో జబ్బు చేసింది, వాళ్ళ తమ్ముడు కూడా చచ్చిపోయాడు. ఇక 3 ఆడపిల్లలు మిగిలారు. వినండి, 3 ఆడపిల్లలు చెల్లాచెదురైపోయారు. బతకడం కొరకు చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేక 3 ఆడపిల్లలు చెల్లాచెదురైపోయారు. బేబీ రత్నం అక్కకు విశాఖపట్నం, విజయనగరం వాళ్ళు ఆదరించి ఆమెకంటూ ఒక జీవనాన్ని కల్పించారు. చీరాలకు చెందిన కనకరాజుతో పెళ్లి చేశారు. వీరిద్దరికి పెళ్లి చేయడానికి అప్పుడున్న ఈజిప్ట్ పెద్దలకున్న మనసేమిటి అని అంటే, ఈ పిల్లాడికి మిషనరీగా ఉండాలని ఉంది, ట్రైబల్ ప్రజల మధ్య సేవ చేయాలని ఉంది. ఈ బేబీ రత్నం కూడా అదే మనసు ఉంది అని చెప్పి వీరిద్దరికి పెళ్లి చేశారు. విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీ ప్రాంతంలో డముకు అనే ఒక ఊరికి పంపించారు. ఇద్దరు వెళ్ళారు. ఆ రోజుల్లో ఆ పెద్దలందరూ చెప్పారు, అన్నయ్యలందరూ చెప్పారు, ఇక్కడ నీళ్లు మీరు మరిగించుకొని ఒక పాత్ర నీళ్లు పెట్టుకొని మీరు చివరి వరకు వచ్చేలాగా ఆగి అటు తరువాత మీరు తాగాలి. అంతేగాని మీరు మామూలుగా పచ్చి నీళ్లు తాగితే హెపటైటిస్ వస్తుంది, మీరు త్వరగా చచ్చిపోతారు. నీళ్లు చూస్తే వినండి ప్రియులారా, ఎంతో క్లియర్గా ఉంటాయి అన్నట్టు, కానీ అవి మంచినీళ్ళు కాదని చెప్పారు. 1 సంవత్సరం వాళ్ళు అట్లనే చేశారు. 2వ సంవత్సరం కూడా కాచుకునే నీళ్లు తాగారు. ఈ కొండ ప్రజల మధ్య, ఈ సవరుల మధ్య, మేము కూడా సంతాలి వాళ్ళ మధ్య మేము కూడా కలిసిపోయాం కదా అని చెప్పి ఆ పాత్రలో నీరు మరిగించుకోవడం మాని మామూలు నీరు తాగేయడం మొదలు పెట్టారు. వినండి, కనకరాజుకు హెపటైటిస్ వచ్చి అతను చచ్చిపోయాడు. చిన్నప్పుడు అమ్మా నాన్న కొంచెం వయసులో ఎదుగుతుంటే అన్నదమ్ముడు, ఇప్పుడు కట్టుకున్న భర్త చచ్చిపోయాడు. ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు సన్నీ. ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ కొడుకును సాకాలి. ఆ కొండ ప్రజల మధ్య సేవ ఎవరికి చేస్తుంటే వాళ్ళు ఏడిపించేస్తున్నారు ఈ ఆడపిల్లని. ఆమెకు సెక్యూరిటీ లేదు. వినండి, అక్కడ సేవ చేయడం చాలా కష్టం. నేను చాలాసార్లు చెప్పాను, చెల్లి బేబీ రత్నం, అమ్మ నువ్వు మైదానానికి ఎక్కడన్నా వచ్చేయి, ఏదన్నా సేవ చూపిస్తాము, సేవ చేసుకుందువు కానీ ఈ మనుషుల మధ్య నలిగిపోతావనంటే వినండి, ఇప్పుడు వాళ్ళ బాబు సన్నీకి వాడికి కూడా హెపటైటిస్ వచ్చేసింది. ఈవిడ కూడా అదే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎప్పుడు వారి జీవితాలు ముగించిపోతాయో కూడా తెలియదు. మైదానానికి రమ్మంటే రావడం లేదు. అన్న, నేను ఆ మిషన్ కాన్ఫరెన్స్ లో తీర్మానించుకున్నాను. ఆ తీర్మానానికే కనకరాజు గారితో నాకు దేవుడు పెళ్లి చేశాడు. ఇద్దరము ఒకే మనసుతో ఈ కొండ జాతి ప్రజల కొరకు మేము వచ్చాము. అన్న, నేను చావనన్నా ఇక్కడ చచ్చిపోతాను కానీ నన్ను కిందకి పిలవద్దన్నా. ఇప్పుడు ఆ పిల్ల డముకులోనే పని చేస్తున్నది. ఆ పిల్లాడు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాడు. వాడు లోపల హెపటైటిస్ ఉంది. పాపం వాడు ఎప్పుడప్పుడు జబ్బు అయిపోతా ఉంటాడు. ఇన్ని కష్ట పరిస్థితుల మధ్యలో అక్కడే నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతా ఉంది. ఈ మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? వినండి, వెళ్ళిపోతున్నాం. ఏ ప్రమాదం వస్తుందని ఎక్కడే ముందు భయపడిపోతున్నారు కొంతమంది. నీకు ప్రమాదం రాదని ఇక్కడి నుంచి చెప్పబడ్డం లేదు. అక్కడ మనకు అవమానం ఉంది, అక్కడ మనకు మరణమే ఉంది. అయితే ఒక్క మాట, నేను సిద్ధంగా ఉన్నాను.
నేను సిగ్గుపడను. ఇదే మన మాట అయితే ఒక తీర్మానంతో ఈ స్థలమును విడిచిపెట్టి వెళదాం. ఈ ఫ్యామిలీని వదిలిపెట్టద్దు. మీ ఫోకస్ని మార్చుకోవద్దు. వినండి, మీ ఫెయిత్ని విడిచిపెట్టుకోకండి. అలాగనే మీ అంకిత భావంతో వినండి. ఎవరి పరిచర్యను పునరుద్ధరించండి. పాపానికి కూర్చుని ఏడవండి. దేవుని హస్తము మీకు తోడుగా ఉంచుకొనండి. చివరి మాట, వాక్యమును పరిశోధించండి, వాక్య ప్రకారం నడవండి. వాక్యమును ఇతరులకు చెప్పడానికి మరణమే మన ముగింపు అనుకున్నట్లుగా ఒక తీర్మానంతో వెళదాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. నేను రాలేను అని అనుకున్నానన్నా, కానీ దేవుడు ఎందుకో నన్ను ఇక్కడికి తెచ్చాడు. నా హృదయం చాలా కఠినమైపోయిందన్నా, కానీ దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చి నా గుండెను బద్దలు చేశాడు. నేను దేని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆశ వచ్చేస్తుందన్నా. నాకు నేనే న్యూనతాభావంలోకి వెళ్ళి జీవితాన్ని ప్రేమించలేని వాడిని అయిపోయాను. కానీ దేవుడి కాన్ఫరెన్స్ తెచ్చాడు. జీవితాన్ని ప్రేమిస్తాను, మంచి దినాలు చూస్తాను, 10 మందికి ప్రయోజనకారుని అవుతాను అని సాక్ష్యాలు మీ దగ్గర నుంచే నేను విన్నాను. ఈ 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాం. మన ముందు బోల్డ్ అన్ని సవాలులు ఉన్నాయి. మన కొరకు సాలువాలు ఎదురుగా లేవు. పూలదండలు, బొకేలు మనకిచ్చే వాళ్ళు, వేసే వాళ్ళు ఎవరూ లేరు. అభినందించే వాళ్ళు లేరు. అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, గాయపరిచే వాళ్ళు ఉన్నారు. నీ ప్రభుకి ఏమి జరిగిందో నీకు అదే జరుగుద్ది, నాకు అదే జరుగుద్ది. అందుకొరకే మనం పిలువబడ్డాం, అందుకొరకే మనం నియమించబడ్డాం. నీవు చనిపోక మునుపు నీలాంటి ఒక ప్రభు శిష్యుణ్ణి నీ వెనక తయారు చేసి ఆయన దగ్గరికి వెళతావా? అయిపోయింది కాన్ఫరెన్స్. ఇంటికి వెళ్ళిపోతున్న ఒక తీర్మానంతో ఈ స్థలం నుంచి వెళ్దాం. ఈ ఫ్యామిలీని అంటు కట్టుకొని, సహవాసంలో నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకొని, దేవుడిచ్చిన పిలుపు మేరకు వాక్య కేంద్రీకృతమైన జీవితంతో విశ్వాసం మనం బట్టబయలు చేసుకుంటా, విశ్వాస బహుమానాలు అందుకుంటూ, అంకిత భావంతో పాపానికి కన్నీరు కార్చే ఒక మంచి దేవుని బిడ్డగా, దేవుని వాక్య పట్ల సరైన వైఖరి కలిగి, ఇది చెప్పడమే నా జీవిత ధ్యేయం. నాకు వేరొక పని లేదు ఈ భూమి మీద. నా చదువు నేను చదువుకుంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. దేవుడిచ్చిన ప్రతి అవకాశం దేవుని యొక్క మాటలు చెప్పేందుకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను. ఇదే నా తీర్మానం, ఇదే నా యొక్క నిర్ణయం, ఇదే నా యొక్క దృఢ నిశ్చయం అనే మాట మనదైతే కూర్చున్న చోట్లోంచి నెమ్మదిగా లేచి నిలబడదాం. ప్రభుకే మనల్ని మనం కనపరుచుకుందాం. దేవా, ఇంతసేపు నువ్వు నాతో మాట్లాడిన తర్వాత నేను ఒంటిగా ఎట్లా వెళతాను? నాకు అర్థమైపోయింది నా జీవితం దేని కొరకు, అందుకొరకే బ్రతుకుతాను. ప్రభువా, ముందు నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. ఆయన నన్ను షేప్ చేయండి ప్రభువా. నీ ఉద్దేశాల కొరకు నన్ను వాడుకోండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? మనమందరము ఈ పాట ఎరుగుదాం. ఇది మన యొక్క 2017 UESI తెలంగాణ ట్రయనల్ కాన్ఫరెన్స్లో ఇది మన డెడికేషన్ సాంగ్ అనుకుందాం. నేను పాడతాను, నాతో కలిసి మీరు కూడా పాడి ఈ పాటే ప్రార్థనగా చేసుకుని ఈ స్థలం నుంచి మనం వెళదాం. ఒక 2-3 నిమిషాలు మనసు నిలిపి చెప్పబడిన వాక్య సత్యాలన్నీ మనసులో పెట్టుకొని ఒక తీర్మానంతో ఈ స్థలం నుంచి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. యేసునాదా పని చేయనేకు నీకు పొలములో
కావాలి నేను నీదు తోటకు కావాలి వానిగా అంకితం ఈ జీవితం నా యేసుని కోసమే అంకితం ఈ జీవితం విద్యార్థి లోకానికే ప్రియ యేసునాథా పని చేయలేకు నీరు పొలములో కూలివానిగా ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోతును ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోతును విసుగక విడువక కష్టించి పని చేసేదను విసుగక విడువక కష్టించి పని చేసేదను ప్రియ యేసునాథా పని చేయనేపు నీదు పొలములో కూలివానిగా త్యాగభరితము యేసు చరితము త్యాగ సహితమే ప్రాణాత్మ దేహము త్యాగభరితము యేసు చరితము త్యాగ సహితమే ప్రాణాత్మ దేహము అందుకే జీవితం నా యేసు నాకిచ్చెను అందుకే జీవితం నా యేసు నాకిచ్చెను ప్రియ యేసునాథా పని చేయలేకు నీదు పొలములో కూలివానిగా స్వచ్ఛమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చువేళ స్వచ్ఛమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చువేళ మరువకున ప్రాణమా నీ ప్రయాస వ్యర్థము కాదు మరువకున ప్రాణమా నీ ప్రయాస వ్యర్థము కాదు ప్రియ యేసునాథా పని చేయనేపు నీదు పొలములో కూలివానిగా సొంత పనులతో సంతసించక ఆశతో ఆత్మలను అవని వెదకుచు సొంత పనులతో సంతసించక ఆశతో ఆత్మలను అవని వెదకుచు అలయక కృంగక కష్టించి పని చేసేదన్ అలయక కృంగక కష్టించి పని చేసేదన్ ప్రియ యేసునాథా పని చేయనేపు నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావాలి వానిగా అంకితం జీవితం నా యేసునే
చేసుకుందాం. మన మధ్య ఉన్న అన్న ఐజక్ అన్న వచ్చి మన కొరకు ప్రార్థన చేసి మనల్ని పంపిస్తారు. పెద్దవాళ్ళు మనందరి కొరకు మరో తరం కొరకు మనల్ని సిద్ధపరిచేందుకు అన్న ప్రార్థన చేయగా ప్రార్థనలు ఏకీభవించి మనల్ని మనం ప్రభుకి అప్పగించుకొని ఒక దృఢ నిశ్చయంతో ఈ స్థలమును విడిచి మనం వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన స్వరాన్ని స్పష్టంగా ఎంతో శక్తివంతంగా ప్రభావపూరితంగా వినిపించాడు. ఈ చివరి క్షణాలలో దేవుని బిడ్డలమైన మనం వాటి వెలుగులో మరోసారి మనం పరీక్షించుకొని ఎజ్రా జీవితాన్ని దేవుడు మన ముందుగా ఆయన కొరకు ఎజ్రా వాళ్ళు జీవించడానికి సిద్ధపరచుకుందాం. దయగలను మా తండ్రి, మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవా, మా గుల్లతనాన్ని, మా స్పిరిచువల్ బ్యాంక్రప్సీని స్పష్టంగా ఎరిగి సూటిగా నేరుగా మాతో మాట్లాడిన మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఫస్ట్ ట్రైకాన్లో ప్రత్యేకమైన రీతిగా మీ స్వరాన్ని మా అందరికీ ప్రభువా మీరు వినిపించారు, మమ్మల్ని దర్శించారు, మమ్మల్ని లేవనెత్తారు, మమ్మల్ని తచ్చారు, మమ్మల్ని మేల్కొల్పారు. మా దౌర్భాగ్య స్థితిని మరోసారి చూయించి మీరు ఆశించే స్థాయిని మాకు కనపరిచి మీ దాసులను మా ముందుంచి మమ్మల్ని సవాలు చేసినందుకై మీకు స్తోత్రాలు. ఎజ్రా జీవితంలో నుంచి అనేకమైనటువంటి దివ్యమైన సంగతులు ప్రభువా మాకు నేర్పించారు. మీకు స్తోత్రాలు. పరిస్థితులు ఎంతో భిన్నంగా విషమంగా ఉన్నప్పటికీ, ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎజ్రా ఏ విధంగా మీ కొరకై తను తాను అంకితం చేసుకున్నాడో, మీ వాక్యానికి తను తాను అంకితం చేసుకున్నాడో, మీ పనిని జరిగించాలని ఏ విధంగా తాను డిటర్మిన్గా దేవా మా తండ్రి తాను డిటర్మినేషన్ కలిగి ఆ దృఢ నిశ్చయం కలిగి తాను జీవించాడో ఆయన జీవితాన్ని మా ముందుంచి అందుకై మీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి, మీ పిల్లలంగా మీ పని చేస్తే మాకు శ్రమే, మాకు మరణమే శరణ్యమన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. దేవా మీరు మీకు ఈ లోకంలో శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యంగా ఉండి మీరు ఈ లోకమును జయించి ఉన్నారని దేవా మీరు మాకు జ్ఞాపకం చేశారు. మేము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమ పడ్డ కూడా మీరు మాకు అనుగ్రహించారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు హింస పొందుదురు అన్న మాటలని జ్ఞాపకం చేసుకున్న వారమై మా చుట్టూ పరిస్థితులు ఎంతో మా తండ్రి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మా తండ్రి పరిస్థితుల వైపు కాకుండా మేము మీ భక్తుల అందరూ ఏ విధంగా మీ వైపు చూస్తూ వారు జీవించారు, అలా జీవించడానికి దేవా మాకు మీ కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. మనం ఇక్కడ మంచిది కాదని దేవా కుష్ఠరోగులు ఎలా నిర్మాణం చేసుకున్నారో వారికి ఆ దివ్యమైన ఆ చక్కటి సంగతిని, ఆ శుభ వార్తని ఇతరులకు చెప్పాలని వారు తీర్మానం చేసుకున్నారో నాయన, అనేక సార్లు మేము మీ శుభవార్తను, మీ సత్య వార్తను అనేకులకు అందించడంలో మేమెంతో వెనుకబడ్డామని, సిగ్గుపడ్డామని, భయపడ్డామని దేవా సిగ్గుతో మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ మధ్యాహ్నం మేమంతా తిరిగి ఇక్కడి నుంచి వెళుతుండగా ఇక్కడున్న ఉత్సాహాన్ని, ఇక్కడున్న సన్నిధిని మేము ఎలా అనుభవించాము, ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఎక్కడ ఉన్నా మేము మీ కొరకై బ్రతకడానికి మీ కృప మాకు దయచేయండి. అవసరమైతే మీ కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ప్రభా నీ కృప మీరు మాకు మీరు దయచేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మీరున్నారన్న ధైర్యాన్ని కలిగిన వారమై పరిస్థితులకే మాత్రం చెక్కకుండా నన్ను బలపరచమని అంది నేను సమస్తమును చేయగలనని పౌలు ఎలా చెప్పాడో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని పౌలు ఎలా చెప్పాడో ప్రభా మీ దాసుని ద్వారా గంభీరమైన మీ స్వరం విన్న తర్వాత మేము మీ కొరకై మమ్మల్ని మేము మరోసారి పునరంకితం చేసుకుంటుండగా
దేవా మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి, మీరు మమ్మల్ని బలపరిచి, మీరు మమ్మల్ని పవిత్రపరిచి, మీరు మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు నిత్య నాశనానికి పరిగెడుతుండగా అనేకులను దేవా అగ్ని నుంచి మీ వైపు త్రిప్పడానికి మీ కృప మా అందరికీ దయచేయమని దేవా మా బలహీనతనానికి వైపు మేము చూడకుండా బలాఢ్యుడైన మీ వైపే చూస్తూ ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని మీ మాటలు మా హృదయంలో మేము దాచుకున్న వారమై మరి వలె తలపోస్తూ భద్రపరచుకోవడానికి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినని చెప్పినట్టుగా తండ్రి, మరి మేమందరం కూడా బుద్ధిమంతులంగా బ్రతికే కొంతకాలం మీ కొరకై జీవించడానికి కృప దేవా మా తండ్రి, మీ ఆత్మ నింపుదల, మీ పరలోక జ్ఞానం, సమయస్ఫూర్తి మీరు మాకు దయచేయమని ప్రత్యేకంగా మీ కొరకై డెడికేట్ చేసుకున్న బిడ్డల్ని మమ్మల్ని మేము మరొకసారి మీ చేతిలో ఉంచుకుంటుండగా దేవా మీ దాసుని కూడా ఇంకా మీరు బలపరిచి మీ రాజ్యవ్యాప్తి నిమిత్తమై అనేక రక్షణార్థమై బలమైన సాధనంగా మీరు ఉపయోగించుకుంటున్నారు. అధికంగా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మమ్మను మీ బలిపీఠ మీద ఉంచుకుంటూ మీ కృపను ఆశ్రయిస్తూ మీ రక్త ప్రోక్షకు మమ్మల్ని మేము తెచ్చుకుంటూ దీనుడమై యేసు మా రక్షకుని దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.